చార్ట్ స్పెసిఫిక్‌గా మనము అడిషనల్‌గా ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ చూడొచ్చు. సో, గాంట్ చార్ట్ అనేది ఇది కొద్దిగా కాంప్లెక్స్ కార్డ్ అండి. సో, ఇది 1.2 వెర్షన్ ఇనిషియల్లీ దే ఇంట్రొడ్యూస్డ్ అండ్ దిస్ ఈస్ నౌ డిప్రికేటెడ్. సో, మీరిక్కడ టైమ్ లైన్ లాగా మీరు చూసారంటే వి యూజ్డ్ టు హావ్ ట్రీ స్ట్రక్చర్‌లా ఉండి, ఇక్కడ ఎక్స్‌పాండ్ చేస్తే ఇక్కడ కూడా చార్ట్ విజువలైజేషన్ కూడా ఎక్స్‌పాండ్ అయ్యి రిలేషన్స్ అయి చూసేవాళ్ళు. సో, ఇలా కాంప్లెక్స్ కనెక్టివిటీ ఇవన్నీ ఏరియాస్ చూపించేవాళ్ళు. లైక్ ఇక్కడ టైమ్ లైన్ ఉంది. ఒక క్యాలెండర్‌లోనే మనము అవుట్‌లుక్ క్యాలెండర్స్‌లోనే జనరల్‌గా మనం ఈ టాస్క్ ఈరోజు మీటింగ్ షెడ్యూల్ ఏంటి అలా కొన్ని ఎలాగైతే ఉంటుందో డైరెక్ట్‌గా టాస్క్స్ టైమ్ లైన్. సో, జాన్యువరిలో ఏ టాస్క్ ఎంత ఈ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ప్లానింగ్ సో, ఎప్పుడు రిలీజ్ ఉంటుంది? ఎప్పుడు రిలీజ్ ఎండ్ అవుతుంది? సో, అలాంటివన్నీ కూడా రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేశారు. సో, దీనికి న్యూ ఫార్మ్ సో, in 1.60 they introduced. So, like in last year or so, ఇక్కడ స్పెసిఫిక్‌గా ఏంటంటే దే ఇంట్రొడ్యూస్డ్ విత్ సమ్ మోర్ అడిషనల్ ఫీచర్స్. మోర్ ఆర్గనైజ్డ్‌గా సింపుల్‌గా రిప్రజెంటేషన్‌తో దే హావ్ ఇంట్రొడ్యూస్డ్. ఇలా టైమ్ లైన్ బేస్డ్‌వి కాంప్లెక్స్ చార్ట్స్ యూజ్ చేస్తారు. ఇవి టిపికల్‌గా వెరీ లెస్ యూజ్ కేస్ ఉంటాయండి. సో, ఎవ్రీ యూజ్ కేస్ స్పెసిఫిక్‌గా ఉండకపోవచ్చు. బట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కాంప్లెక్స్ చార్ట్స్. మనం ఇప్పుడు డిస్కస్ చేసే చార్ట్స్‌లో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కాంప్లెక్స్ చార్ట్స్. అండ్ సిమిలర్‌లీ వి హావ్ మైక్రో చార్ట్స్. సో, మైక్రో చార్ట్స్‌లో బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే యూ కెన్ గో టు ఇక్కడ మీరు ఏరియా, బుల్లెట్ కాలమ్ ఉన్నాయి కదండీ. సో, ఇవన్నీ కలిపి కంపేర్డ్‌గా మీరు ఒక ఎక్సర్సైజ్ ఉంటుందండి. సో, ఎనీ చార్ట్‌లోకెళ్తే మైక్రో చార్ట్స్ ఇన్ టేబుల్ అని ఉంటుంది. సో, దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఆల్ మైక్రో చార్ట్స్ అన్నీ కూడా సింగిల్ ఒక టేబుల్‌లో యాడ్ చేస్తే ఎలా ఉంటుందనేది దే హావ్ గివెన్ సింప్లెస్ట్ ఎగ్జాంపుల్. సో, దిస్ ఈస్ ద బెస్ట్ వే టు రిప్రజెంట్. సో, టేబుల్‌లో మనం సింపుల్‌గా స్మాల్ సైజ్, మినియేచర్ సైజ్ చార్ట్స్ యూజ్ చేయాలనుకుంటే, లైక్ ఈ రేడియో మైక్రో చార్ట్ యూజ్ చేస్తే పర్సెంట్‌ని జస్ట్ ఈ 45 అనే వాల్యూని ఇలా చూపించే కన్నా కావాలంటే ఇలా చూపించొచ్చు. మోర్ పిక్టోరియల్ ఫార్మ్. ఓకే. సో, అండ్ ఇక్కడ మీరు చూసారంటే ఇట్ విల్ బి స్ట్రెయిట్ అవే అండర్‌స్టాండబుల్ అండి. ఒక సింగిల్ ఫైల్ మీరు దేర్ ఇస్ నథింగ్ కంట్రోల్ ఏం అక్కర్లేదు. సో, మైక్రో చార్ట్స్ యాడ్ చేసేటప్పుడు మీరు 3 కాలమ్స్ తీసుకున్నారు. అండ్ ఆన్ ఈచ్ కాలమ్ దే ఆర్ ట్రైయింగ్ టు ప్రెజెంట్ వాల్యూస్. సో, ఇఫ్ యూ సీ హియర్ ఒక మైక్రో చార్ట్‌కి లైబ్రరీ విల్ యూజ్ sap.soot.ui.microchat. మైక్రో సో, చార్ట్. ఇదొక్కటి ప్రీరిక్విజిట్ మనం యాడ్ చేస్తున్నాము. తర్వాత మీరు చూసారంటే మైక్రో చాట్, రేడియో మైక్రో చాట్ కానీ జస్ట్ లైక్ ఎనీ అదర్ కంట్రోల్ మనం చేయాల్సిందల్లా పర్సెంటేజ్ అనే ఫీల్డ్‌కి 45 మ్యాప్ చేస్తే సరిపోతుంది. సో, దీస్ ఆర్ లైక్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ టు యూజ్. దేర్ ఇస్ నో కాంప్లెక్స్ యాక్టివిటీ హియర్. సో, బేసిక్‌గా వాట్ విల్ డూ ఈ మైక్రో చాట్ అండ్ రేడియో చాట్ అని యాడ్ చేసి మీరు పర్సెంటేజ్ వాల్యూ దగ్గర మీరు బైండ్ చేస్తే సరిపోతుంది. అండ్ దీనికైనా ఈవెంట్ మనం ఇది క్లిక్ చేసినప్పుడు సమ్ పాపప్ మెసేజ్ గాని ఏమైనా చూపించాలంటే వి కెన్ యాడ్ ప్రెస్ ఈవెంట్. ఇఫ్ నాట్ స్ట్రెయిట్ అవే పర్సెంటేజ్ వాల్యూ డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేయొచ్చు. సిమిలర్‌లీ కంపారిజన్. సో, లైక్ 3 వాల్యూస్ ఉన్నాయి. 10, 50, -20 అని. సో, దీనికి మనం సమ్ డిస్క్రిప్షన్ ఇచ్చి ఇలా చూపిస్తే ఇలా చూపించాలి. కానీ దీనికన్నా బెటర్‌గా ఎలా చూపించాలి అనంటే సో, 10, 50, -20 అనేది కంపారిజన్ అని చూపించాలనుకున్నాం. లైక్ అమెరికాస్‌లో 10 మిలియన్ రెవెన్యూ వచ్చింది. యూరోపియన్ రీజియన్‌కి 50 మిలియన్. బట్ అపాక్ రీజియన్‌లో లాస్ వచ్చింది. సో, కాంటెక్స్ట్ ఇది. ఆ కాంటెక్స్ట్‌ని ఎలా చూపిస్తా అంటే పిక్టోరియల్‌గా ఇలా చూపించొచ్చు. సో, ఈవెన్ దిస్ వన్ కూడా మీరు చూసారంటే దిస్ ఆల్ ఆర్ లైక్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఒక టైటిల్ అని ఇస్తున్నాము, వాల్యూ ఇస్తున్నాము, కలర్ ఇస్తున్నాం. సో, ఇది కంపారిజన్ మైక్రో చార్ట్. సో, దీస్ ఆల్ ఆర్ లైక్ గుడ్ టు హావ్ అండి. సో, స్మాల్ సైజ్‌లో ఉంటుంది గనుక టేబుల్స్‌లో లిమిటెడ్ స్పేస్ దగ్గర సో, బెటర్ ఇలిస్ట్రేషన్‌కి యూజ్ చేయొచ్చు. సేమ్ మైక్రో చార్ట్స్ మనం కస్టమ్ టైల్స్ మనం డిజైన్ చేస్తున్నప్పుడు, మన లాంచ్ ప్యాడ్‌లో టైల్స్ ఉన్నాయి కదండీ! సో, అక్కడ కూడా మనం ఇవి యూజ్ చేయొచ్చు. లైక్ ఇనిషియల్ లాంచ్ ప్యాడ్‌లో టైల్ మీద కస్టమ్ టైల్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇవి డైరెక్ట్‌గా మనము కన్జ్యూమ్ చేయొచ్చు. సో, బేసిక్‌గా ఏం చేస్తామంటే సమ్ టైటిల్ ఇస్తాం, సమ్ వాల్యూ ఇస్తాం. సో, దే ఆర్ లైక్ సింపుల్ బైండింగ్. ఆటోమేటిక్‌గా ఫ్రేమ్‌వర్క్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ హౌ టు జనరేట్ దీస్ చార్ట్స్. సో, సిమిలర్‌లీ ఏరియా చార్ట్. సో, ఇవన్నీ కూడా రెగ్యులర్ సినారియోస్, యూజ్ కేసెస్ మనం వి మే నాట్ హావ్ అండి. సో, ఈ కేస్‌లో చూసారంటే దే ఆర్ గివింగ్ సమ్ క్యాలెండర్ గ్రాఫ్. అండ్ క్యాలెండర్ గ్రాఫ్‌లో దే ఆర్ షోయింగ్ లైక్ సపోజ్ ఏజ్ తీసుకున్నాం అనుకోండి.
సో ఐడియల్ వెయిట్ సపోజ్ బేస్డ్ ఆన్ ఐడియల్ వెయిట్ బిఎంఐ ఇండికేటర్ ఏమైనా చూపించాలనుకుంటే, సో యువర్ వెయిట్ ఈస్ ఫాలింగ్ ఆన్ లోవర్ కేటగిరీయా హైయర్ కేటగిరీ అన్నట్టు చూపించవచ్చు. లేదా ప్రాఫిట్ అండ్ లాస్ చూపించేటప్పుడు వీ కెన్ షో దట్ ఇన్ గ్రీన్ ఏరియాలో ఉంటే యు ఆర్ ప్రాఫిటబుల్, రెడ్ ఏరియాలో ఉంటే యు ఆర్ ఎట్ ద లాస్. సో అలాగా ఏరియా చార్ట్స్ కొన్ని టిపికల్ కేసెస్కి దే మైట్ బి యూస్ఫుల్. లైక్ ఇక్కడ చూసారంటే, సో ఎగ్జాక్ట్లీ వాల్యూ ఆ పిన్ పాయింట్ లొకేషన్, సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మనం వాల్యూ ఇస్తారు. సో మైక్రో చార్ట్లో దాన్ని బట్టి దే ఆర్ ప్లాటింగ్ ద లైన్. సో దిస్ ఈస్ అ మైక్రో ఏరియా చార్ట్. ఇలా ఏరియా చార్ట్ ఇలా యాడ్ చేస్తున్నారండి. సో ఇక్కడ స్పెసిఫిక్గా యాడ్ చేసేది ఏంటంటే, ఈచ్ పాయింట్ దిస్ ఈస్ వన్ పాయింట్, దిస్ ఈస్ అనదర్ పాయింట్. సో మన గ్రాఫ్లో ఒక లైన్ ప్లాట్ చేయడానికి మల్టిపుల్ పాయింట్స్ ఉంటుంది కదా. సో ఇలా మల్టిపుల్ వాల్యూస్ ఉంటే ఆ మల్టిపుల్ వాల్యూస్ని ఒక 4 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, 4 వాల్యూస్ని ఇలా యాక్సిస్ వైజ్గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ వైజ్గా విల్ డిఫైన్ ద పాయింట్స్. దీనికి లిమిటెడ్ యూస్ కేస్ ఉంటుంది, సో దట్ విల్ హ్యావ్ దిస్ లైన్ ఆఫ్ గ్రాఫ్. సో సిమిలర్గా కాలమ్ చార్ట్, సో 3 వాల్యూస్ని ఇక్కడ 3 వాల్యూస్ని ఈ విధంగానే చూపించవచ్చు, లేదా ఇలా చార్ట్ కాలమ్ చార్ట్ కింద అయినా చూపించవచ్చు. సో కాలమ్ చార్ట్ కూడా వన్స్ అగైన్, సో దీస్ ఆర్ మైక్రో చార్ట్స్. దెర్ ఇస్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, సో వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఇట్. సో వాల్యూస్ని డిఫైన్ చేస్తే సరిపోతుంది. అండ్ సిమిలర్లీ వీ హ్యావ్ ఫ్యూ మోర్ చార్ట్స్, లైక్ 2 వాల్యూస్ ఉంటే ఈ విధంగా కూడా చూపించవచ్చు, సింగిల్ వాల్యూ ఉంటే ఇలా థ్రెషోల్డ్లో చూపించవచ్చు, అండ్ సేమ్ సింగిల్ వాల్యూ సమ్ మైక్రో బై వేరియంట్లో చూపించవచ్చు. సో ఓవరాల్ 100 అయితే అందులో 63.5% అన్నట్టు. అండ్ సింగిల్ ఇండికేటర్స్ కూడా చూపించవచ్చు, అండ్ లైన్ చార్ట్లో మైక్రో చార్ట్లో చూపించవచ్చు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇండివిజువల్ వ్యూ చూసే కన్నా మీరు ఎనీ చార్ట్కి వెళ్తా లాస్ట్లో మైక్రో చార్ట్స్ ఇన్ టేబుల్ అని ఉంటుంది. సో యూ కెన్ రిఫర్ టు దిస్ ఎగ్జాంపుల్ అండి. సో ఈ మైక్రో చార్ట్స్ అనే రెగ్యులర్ డేటాని మనం ఇంకొద్దిగా ఇంటరాక్టివ్ వేలో చూపించాలనుకుంటే వీ కెన్ గో విత్ దిస్ ఆప్షన్. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఏరియా అండి. And basically, specifically, when we talk about UFA charts, the most popular one and widely used one is Width frame. So Width frame, it is being used from quite a lot of time. So మీరు ఎక్కడైనా మనం ఏమైనా టేబుల్ చార్ట్స్ చూసినా కూడా ఎవ్రీథింగ్ వాట్ వి యూస్ ఇస్ Width frame. సో చార్ట్స్ అంటే బై డిఫాల్ట్గా విల్ గో విత్ Width frames. సో Width frames స్పెసిఫిక్గా ఎక్సర్సైజ్ విల్ గోయింగ్ టు డూ నౌ అండి. సో చార్ట్ ఏదైనా లైక్ మనం ఇక్కడ ఈ కేసు చూసారంటే ఆల్ చార్ట్స్ విత్ టైమ్ యాక్సెస్ తీసుకున్నాం. సో ఇది లైన్ చార్ట్ అండి. సో స్పెసిఫిక్గా ఇక్కడ ప్రతిదానికి చార్ట్స్కి మనకి ఒక ఎక్స్ యాక్సిస్ ఉంటుంది అండ్ వై యాక్సిస్ ఉంటుంది. సో చార్ట్ టైప్ మనం డిఫైన్ చేసేటప్పుడు వీ హ్యావ్ 2 ఆస్పెక్ట్స్ అండి జనరల్గా. ఒక కంటైనర్, సో ఇక్కడ మనం ఏదైతే ఫుటర్ ఉందో టేబుల్కి మనం టూల్ బార్ ఎలాగైతే ఉంటుందో చార్ట్స్కి చార్ట్ కంటైనర్లో అండి. సో ఇవన్నీ కూడా చార్ట్ కంటైనర్లో మనం లెజెండ్ అనేది టు ఇండికేట్ వాట్ దిస్ కలర్ ఇండికేట్స్. లో మల్టిపుల్ వాల్యూస్ ఉంటే ఇక్కడ రెవెన్యూ అని చూపిస్తున్నాం. సో రెవెన్యూ అనేది ఇది లెజెండ్. సో ఇఫ్ ఐ టాగిల్ దిస్ ఆఫ్, ఆ రెవెన్యూ అనేది రిమూవ్ అయిపోతుంది. సో ఇఫ్ ఐ టాగిల్ ఆన్ అగైన్ యూ విల్ ఫైండ్ దిస్ రెవెన్యూ అనేది. సో టిపికల్గా మల్టిపుల్ కలర్స్ యూస్ చేస్తే ది లెజెండ్ అనేది షో చేయడానికి యూస్ చేస్తాం. అండ్ వీ హ్యావ్ సమ్ అదర్ ప్రాపర్టీ లైక్ జూమ్ ఇన్ ఆప్షన్ కానీ అండ్ ఫుల్ స్క్రీన్ కానీ. సో ఇలాంటివి టిపికల్గా ఫీచర్స్ చార్ట్ కంటైనర్లో విల్ హ్యావ్ ఫర్ అవర్ చార్ట్ కంటైనర్లో ఉన్న టూల్ బార్కి విల్ హ్యావ్ దిస్ ప్రాపర్టీస్. అండ్ చార్ట్స్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డేటాని మనం వన్స్ ప్రజెంట్ చేస్తే మనం ఆ చార్ట్ ఏ టైప్ ఆఫ్ చార్ట్ అయినా ఈజీగా యూస్ చేయొచ్చండి. లైక్ వీ డోంట్ నీడ్ సెపరేట్ డేటా. సో అన్ని చార్ట్స్కి జనరల్గా విల్ హ్యావ్ ద సేమ్ డేటా. ఆ విజువలైజేషనే చేంజ్ అవుతుంది. సో మీరు ఇక్కడ లెజెండ్ చూసారంటే ఈ బిగ్గెస్ట్ బబుల్ 8.28 మిలియన్ అని, స్మాలెస్ట్ బబుల్ వాల్యూ 1.22 మిలియన్ అని ఈ డేటాని ఇలా బబుల్ ఫామ్ లో చూపిస్తున్నారు. సో దట్ డైరెక్ట్గా క్విక్గా ఓకే రెవెన్యూ ప్రాఫిట్ రెవెన్యూ జూన్లో హైయెస్ట్ వచ్చింది, ఇట్ ఇండికేట్ సింబాలికలీ లైక్ 8.2 మిలియన్. సో ఇలా స్పెసిఫిక్గా ఏంటంటే వీ కెన్
define different types of charts. Go to our exercise. So ఇక్కడ స్పెసిఫిక్‌గా సిమిలర్‌గా వీఆర్ టేకింగ్ సమ్ డేటా అండి. సో, బార్ చార్ట్ గాని, కాలమ్ చార్ట్ గాని, సో, ఒక డోనట్ చార్ట్ గాని. సో, ఇలాగా మనం చార్ట్ కంటైనర్ తీసుకొని హౌ విల్ వి డూ అనేది జస్ట్ షో. సో, ఇలా లెజెండ్ యూజ్ చేస్తే వి కెన్ షో ఈచ్ ఆఫ్ ద యాక్టివిటీ అండ్ బ్రేకప్ అవి తీసుకొని వి కెన్ ఏబుల్ టు విజువలైజ్ ఇట్. సో, బేసిక్‌గా ఎనీథింగ్ వి కెన్ ప్రెజెంట్ ఇన్ డిఫరెంట్ చార్ట్స్. సో ఈ చార్ట్స్‌తో ఏంటంటే వీ కెన్ ప్లే అరౌండ్ విత్ మల్టిపుల్ వేస్. సో, బేసిక్‌గా వాట్ వి నీడ్ ఈస్ విడ్జ్ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేస్తాము. సో, ఈ చార్ట్స్ కన్నిటికి మనం యూజ్ చేసి విడ్జ్ యూజ్ చేస్తాం. సో, ఈ లైబ్రరీ విజ్.ui5.controls అనేది విల్ యాడ్ ద నేమ్ స్పేస్ హియర్. అండ్ ఇఫ్ యూ సీ there are like multiple syntax ఉంటాయండి. సో, ఐ యామ్ జస్ట్ ట్రైయింగ్ టు సే ఈజియెస్ట్ వే టు డూ విడ్జ్ ఫ్రేమ్స్. ఓకే. సో, ఇక్కడ I added one panel section. So, existing on application ki last lo I added just one single line of code and so if you see which frame అని, సో ఈ విచ్ ఫ్రేమ్ అని జస్ట్ యాడ్ చేస్తే ఈ విచ్ ఫ్రేమ్ ఏం చేస్తుందంటే ఏ చార్ట్ అయినా మీరు లైన్ చార్ట్ తీసుకున్న బార్ చార్ట్ తీసుకున్న ఎనీ టైప్ ఆఫ్ చార్ట్స్ కి కామన్ కంటైనర్ వచ్చేసి కంట్రోల్ విచ్ ఫ్రేమ్. దీనికి మనం డిఫైన్ చేసేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ విచ్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ ఏం చేస్తుందంటే ప్రతి చార్ట్ కి ఒక టైటిల్, టెక్స్ట్, విజిబుల్ ప్రాపర్టీ అవన్నీ కూడా ఇలా జేసన్ సింటాక్స్‌లో ఇవ్వాలండి. సో, ఏవైతే ఆ చార్ట్‌కి ప్రాపర్టీస్ ఉంటాయో ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా మనం ఇలా జేసన్ ఫార్మాట్‌లో డైరెక్ట్‌గా డిఫైన్ చేయొచ్చు. ఈ ఎక్స్‌టెన్సివ్ లిస్ట్ ఆఫ్ ప్రాపర్టీస్ అన్ని కూడా మనకి వి హావ్ ఇన్ ఏపీఐ యాస్ వెల్. సో సో ఈ విచ్ ఫ్రేమ్‌కెళ్తే సో ఈ విచ్ ప్రాపర్టీస్ మేజర్‌గా ఉంటుందండి. సో, ఐ థింక్ విల్ హావ్ ఓకే. సో, ఐ థింక్ దే హావెంట్ గివెన్ ఎక్స్‌టెన్సివ్. ఓకే. సో, విజ్‌లో ఉండే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రాపర్టీస్ లేదు. ఐ విల్ షో ఇట్ వన్ మోర్ ప్లేస్ వేర్ వి కెన్ సీ. సో, ఈ విజ్‌లో ఏవైతే మనం యాడ్ చేయొచ్చో లైక్ ఈ రెగ్యులర్‌గా మనం ఉండేవి ఇవన్నీ కూడా ఔట్‌సైడ్ కంటైనర్ ప్రాపర్టీస్ అండి జనరల్‌గా. సో, లెజెండ్ లెజెండ్ ఏదైతే ఉన్నదో అది విజిబుల్ ఉండాలా కాదా? ఇది కౌంట్ అనేది ఇప్పుడు లెజెండ్ ఈ కేస్‌లో. సో, ఆ ప్రాపర్టీస్ మెన్షన్ బట్ దేర్ ఆర్ లైక్ ఇన్ డీటెయిల్‌గా ఫ్రేమ్‌కి అంటే ఇన్‌సైడ్ ద ఫ్రేమ్ ఇదైతే మనం చార్ట్ చూస్తున్నామో దీన్ని ఫ్రేమ్ అంటున్నాం. లైక్ ఇప్పుడు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంది కదా! ఈ లోపట కూడా మనం సర్టెన్ ప్రాపర్టీస్ గాని ఏవైనా కూడా మనం ప్లే అరౌండ్ చేయొచ్చు. దానికి వి హావ్ వన్ మోర్ ఐ విల్ జస్ట్ షో దట్. యాహ్! సో, ఇక్కడ మీరు శాంపిల్స్‌లో టూల్స్ దగ్గర చూస్తే వి హావ్ వన్ ఐ థింక్ ఇన్ డెమో యాప్స్‌లోకెళ్తే యూ హావ్ వన్ కాల్డ్ చార్ట్ డెమో యాప్ అని ఉంటుంది. సో, ఈ చార్ట్ డెమో యాప్ దగ్గర మీరు ఓపెన్ చేస్తే దిస్ విల్ గివ్ యూ ఆల్ టైప్స్ ఆఫ్ ఇల్లస్ట్రేషన్. సో, బార్ చార్ట్ గాని, లైన్ చార్ట్ గాని సో, వేరియస్ చార్ట్స్‌కి ఏ విధంగా యూజ్ చేయాలో ఉంటుంది. అండ్ కస్టమ్ పాప్ ఓవర్ తీసుకుంటే ఇలా ఒక పాప్ ఓవర్ యూజ్ చేయడానికి ఉంటుంది. సో, హియర్ వి హావ్ వన్ మోర్. ఇది రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేస్తే సో, ఇక్కడ స్పెసిఫిక్‌గా ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో, చార్ట్స్‌కి ఎప్పుడైనా మన స్టాండర్డ్ రిఫరెన్స్ జనరల్‌గా మనం ఇప్పుడు ఎవ్రి అప్లికేషన్ స్టాండర్డ్ రిఫరెన్స్ ఎలాగైతే ఉంటుందో, యూ కెన్ రిఫర్ టు దిస్ స్టాండర్డ్ అప్లికేషన్. సో, వి హావ్ డైరెక్ట్‌గా వాట్ ఆల్ ప్రాపర్టీస్ వి కెన్ యూజ్ అనేది వి హావ్ ఇట్.
ఓకే. సో, ఎగ్జాంపుల్‌లో మీరిక్కడ చూసారంటే, సో, ఈ స్టాండర్డ్ ప్రాపర్టీలో ఇది విచ్ ప్రాపర్టీస్ ఇలా సెట్ చేసేటప్పుడు దే ఆర్ సెట్టింగ్ ఇట్ హియర్. సో, వి హాడ్ సమ్ ప్లాట్ ఏరియా ఇవన్నీ కూడా విచ్ ప్రాపర్టీస్ అండి. లైక్ టైటిల్‌తో పాటు అదర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేయాలంటే ఇలా డిఫరెంట్ కలర్స్ యాడ్ చేయడానికి అవన్నీ సెట్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తున్నాం. సో, ఇవన్నీ కూడా మనం ఎక్స్ఎంఎల్ ద్వారా కూడా డిఫైన్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వి కెన్ డిఫైన్ యూజింగ్ కంట్రోలర్. సో, ఇది స్టాండర్డ్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడ మనకి చార్ట్‌కి విచ్ ఫ్రేమ్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇక్కడ స్టాండర్డ్ ఎగ్జాంపుల్ నుంచి వి కెన్ రిఫర్ అండి. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. మన స్టాండర్డ్ అప్లికేషన్ చార్ట్స్‌కి రిఫర్ చేయాలనుకుంటే డెమో యాప్స్ దిస్ ఈస్ ద వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో, ఇక్కడ మీరు ఎవ్రీథింగ్ యూ కెన్ ప్లే అరౌండ్ విత్ డేటా. ఓన్లీ 2 వాల్యూస్ ఉంటే హౌ డు వి షో? సింగిల్ వాల్యూ ఉంటే హౌ డు వి షో? ఓకే. అండ్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఇఫ్ సెట్ చేసి హౌ డు వి చెక్ ద డేటా? సో, ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా లైక్ దే ఆర్ లైక్ స్టాండర్డ్ ప్రాపర్టీస్. సో, వి వోంట్ రైట్ ఓన్లీ ఇక్కడ ఇంపార్టెంట్ అలా ఏంటంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్‌లో రిప్రజెంట్ చేయడానికి మనకి 2 డేటా ఫీల్డ్స్ ఉన్నాయా? 3 డేటా ఫీల్డ్స్ ఉన్నాయా? ఆ డేటా ఫీల్డ్స్ డేటా హౌ డు వి మ్యాప్ ఇట్ అనేది ఒక్కటి మనకు తెలిస్తే అన్ని చార్ట్స్‌కి ఇట్స్ కామన్ అండి. సో, వి నీడ్ నాట్ టు డూ మేజర్ చేంజ్ ఇన్ అవర్ కోడింగ్ స్ట్రక్చర్. సో, వన్ మోర్ యాస్ వెల్. ఏపీఐ ఉంటుంది యాక్చువల్‌గా. ఆ ఏపీఐ కనిపించట్లేదు. సో, యాహ్! ఓకే. ఈ డాక్యుమెంటేషన్. సో, విచ్ ఫ్రేమ్ దగ్గరికెళ్తే మనకి ఫస్ట్ లైన్ దగ్గర ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉన్నదండి. సో, దిస్ ఈస్ అఫీషియల్‌గా మనకిప్పుడు యూఎఫ్ఐ కార్డ్స్‌కి ఎలాగైతే సెపరేట్ ఏపీఐ అని చెప్పానో, చార్ట్స్‌కి ఇది సెపరేట్ ఏపీఐ అండి. సో, ఓకే. ఇక్కడ మనకి ఆ విచ్ ప్రాపర్టీస్ ఇందాకల మనకు కనిపించలేదు కదా! సో, ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో, ఇది మీరు ఇప్పుడు లైన్ చార్ట్ అవి తీసుకుంటే ఓకే. సో, ఇక్కడ మీరు ప్రాపర్టీస్ చూసారంటే ఇక్కడ స్పెసిఫిక్‌గా అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. లైక్ డీటెయిల్డ్‌గా ఆ ప్రాపర్టీస్ ఏవైతే సో, ఇది కొద్దిగా ఎక్స్‌టెన్సివ్‌గా యూజ్ చేయాలనుకుంటే మనకి ఈ ప్రాపర్టీస్ లిస్ట్ అవి యూజ్ చేస్తామండి. సో, స్పెసిఫిక్‌గా కావాలన్నా కూడా హ్మ్, ఏ టైప్ ఆఫ్ ఈవెంట్స్ కావాలన్నా కూడా వి కెన్ హావ్. సో, సింపుల్ ఎగ్జాంపుల్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో, కలర్ ఇవ్వాలంటే ఈ విధంగా ప్రాపర్టీని పాలెట్ అని ఇచ్చి ఇలా వాల్యూస్ మల్టిపుల్ కలర్స్ ఈ విధంగా పాస్ చేయొచ్చు. సో, డిస్క్రిప్షన్ అనే ఓకే. ప్రాపర్టీకి కలర్ సెట్ చేయాలంటే డిస్క్రిప్షన్ ఇచ్చి కలర్ సెట్ చేయొచ్చు. సో, ఐ థింక్ ఐ విల్ గో హియర్ లేటర్ సో దట్ మేబీ ఆహ్, అంటే హ్యాండీగా కావాల్సిన టూల్స్ ఐ యామ్ జస్ట్ ట్రైయింగ్ టు షో. ఒకటి ఇది చార్ట్‌కి సెపరేట్‌గా ఒక రిఫరెన్స్ ఏపీఐ ఉంటుందండి. ఇంకోటి చార్ట్ ఎగ్జాంపుల్. ఈ 2 కూడా డెమో కిట్స్‌లోని దీస్ 2 వి కెన్ కీప్ దెమ్ యాస్ అవర్ స్టాండర్డ్ రిఫరెన్స్ వెన్ వి ఆర్ బిల్డింగ్ ఎనీ టైప్ ఆఫ్ చార్ట్స్. ఎందుకు అంటున్నానంటే ఇక్కడ మీకు ఏ పర్టిక్యులర్ ఏరియాలో ఈ రెవెన్యూస్ యాడ్ చేయాలన్నా, దీనికి పాప్ అవర్ యాడ్ చేయాలన్నా, ఇవన్నీ కూడా ఈ ఎగ్జాంపుల్‌లో ఉంటుంది. అండ్ మల్టిపుల్ ఓకే. వాల్యూస్ యాడ్ చేసి హౌ డు వి రిమూవ్ ఎక్సెట్రా కంప్లీట్ రిఫరెన్స్ అంతా కూడా చార్ట్స్‌లో మేజర్‌గా చేసే యాక్టివిటీస్ అన్నిటికి రిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఫర్దర్‌గా మన ఓన్ అడిషనల్ కస్టమైజ్డ్ యాడ్ చేయడానికి ఈచ్ చార్ట్‌కి ఏమేమి ప్రాపర్టీస్ అడిషనల్‌గా మనం యాడ్ చేయొచ్చు అనేది సో, కలర్ యాడ్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యాడ్ చేయాలంటే స్కేల్స్ కలర్ అనే ప్రాపర్టీస్ యాడ్ చేయొచ్చు. సో, ఇలా అడిషనల్ ప్రాపర్టీస్ ఉంటుంది. బేసిక్ ప్లెయిన్ అండ్ సింపుల్ జనరల్ చార్ట్ హౌ డు వి డూ అంటే వి కెన్ యూజ్ దిస్ సింపుల్ లైన్ లైక్ విచ్ ఫ్రేమ్ అని యాడ్ చేసి బేసిక్‌గా హ్మ్. మనకు ఒక టైటిల్ కావాలి. సో, ఇక్కడ సమ్మరీ అనే టైటిల్ ఇలా టైటిల్ చూపించదు. చార్ట్ లోపల ఒక టైటిల్ అని చూపిస్తున్నాము. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ టైటిల్ విజిబులా కాదా? సో, వి కెన్ సెట్ ద ప్రాపర్టీ అండ్ బేసిక్‌గా వి ఆర్ జస్ట్ డిఫైనింగ్ విడ్త్ ప్రాపర్టీ. అగైన్ ఇక్కడ మనం నేమ్ స్పేస్ ఎందుకు ఇస్తున్నాం? ఎక్స్ఎంఎల్ఎన్ఎస్ యాహ్! ఇది విజువల్. కావాలంటే మనం అక్కడ టాప్‌లో కూడా రిమూవ్ చేయొచ్చండి. ఇక్కడ స్పెసిఫిక్‌గా ఏం చేస్తదంటే ఇన్‌లైన్ లోడింగ్ అన్నమాట. సో, లైబ్రరీ బై డిఫాల్ట్ ఇనిషియల్‌గా లోడ్ కాకుండాను ఓన్లీ అట్ దిస్ టైమ్ లోడ్ అవ్వడానికి కూడా వి కెన్ ట్రై ఇట్ ఔట్. సో, ఎయిదర్ వి కెన్ లోడ్ లైబ్రరీ లైక్ సీఎస్ఎస్ క్లాస్ ఇన్‌లైన్ సీఎస్ఎస్ ఎలాగుంటుందో ఓకే. లైబ్రరీస్ కూడా ఇన్‌లైన్‌గా కూడా లోడ్ చేయొచ్చు. లైక్ ఈ కోడ్ ఎప్పుడైతే లైన్
ఈ లైబ్రరీ లోడ్ అవుతుంది. ఓకే. ఇది జస్ట్ లైక్ అనంటే ఈ ఏరియా అంతా లోడ్ అయిందండి అప్లికేషన్. అండ్ చార్ట్ లైబ్రరీ ఇఫ్ ఇట్ ఈస్ టేకింగ్ టైమ్. జనరల్ చార్ట్ లైబ్రరీస్ కొన్ని ఏంటంటే మనం ఇమేజ్ కానీ ఇవన్నీ కొన్ని ఎడిషనల్ కలర్స్ ఇవన్నీ యూస్ చేస్తున్నప్పుడు ఇట్ కెన్ బికమ్ లిటిల్ బిట్ బల్కీ. బల్కీ ఇన్ ద సెన్స్ అంటే లోడ్కి కొంత టైం పట్టచ్చు, అంటే రెండర్ అవ్వాలి కనుక. సో ఓకే. దానికి కొంత టైం పడుతుంది. సో ఆ ల్యాగ్ రిమూవ్ చేయడానికి జనరల్గా చార్ట్స్కి ఏం చేస్తారంటే లైబ్రరీని ఎప్పుడైతే చార్ట్ మనం కాల్ చేస్తున్నాం, సపోజ్ ఇక్కడ బటన్ క్లిక్ చేసినప్పుడే చార్ట్ ఓపెన్ చేస్తున్నాం, ఆ టైంలోనే లోడ్ చేస్తే కొంత పెర్ఫార్మెన్స్ నెగ్లిజిబుల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఓవర్కమ్ చేయడం కోసమే జనరల్గా ఇన్లైన్గా దిల్ డిఫైన్. దిస్ ఇస్ నాట్ మ్యాండేటరీ. either we can define in this way or we can define on the top as well. So it's not a mandatory thing, it's just good to have. సో ఇక్కడ బేసిక్ గా విజ్ ప్రాపర్టీస్ అనేది చార్ట్ తో పాటు ఏవైతే ఎడిషనల్ టెక్స్ట్ కానీ ఏమైనా యాడ్ చేస్తామో అవన్నీ కూడా యాడ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ బేస్డ్ ఆన్ ఐడి డిఫైన్ చేసి వాట్ ఐ విల్ డూ ఇస్ ఇఫ్ యూ సీ సో ఆన్ ఇట్ ఫంక్షన్ దగ్గర వీఆర్ టేకింగ్ దట్ ఐడి. సో ఓ విచ్ ఫ్రేమ్ అని తీసుకుంటాము. సో ఈ సమ్మరీ అనే చార్ట్ ఏదైతుందో, సో ఇప్పుడు మనం బార్ చార్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో టు క్రియేట్ ఎ బార్ చార్ట్ వీ క్రియేటెడ్ వన్ విచ్ ఫ్రేమ్ అని యాడ్ చేసి వీ యూజింగ్ ఇట్ ఐడి. ఒక జేసన్ మోడల్ తీసుకొని డేటాను ఫస్ట్ ఎక్స్ అండ్ వై యాక్సిస్ లో ప్రజెంట్ చేసేలా డేటాని వీఆర్ టేకింగ్ అండి. సో వీ హ్యావ్ 2 వాల్యూస్ ఈ కేసులో. ఒకటి ఏంటంటే స్టాటస్, ఇంకోటి కౌంట్. సో ఓన్లీ 2 వాల్యూస్ వీ హ్యావ్. సో ఒక మల్టిపుల్ కౌంట్ వాల్యూస్ ఉన్నాయి, మల్టిపుల్ స్టాటస్ ఉన్నాయి, లైక్ టోటల్ అని, ఇన్బౌండ్ అని, అవుట్బౌండ్ అని. సో టోటల్ ఇన్బౌండ్ అన్ని కూడా 1 యాక్సిస్, దట్ ఈస్ స్టాటస్, అండ్ అనదర్ ఈస్ కౌంట్. సో దానికి డేటా ఎలా ప్లాట్ చేస్తామంటే ఒక ఎంటిటీ తీసుకుంటాం, ఎంటిటీలో స్టాటస్ అండ్ వాల్యూ ఇలా మల్టిపుల్ వాల్యూస్. సో స్టాటస్ కి టోటల్, ఇన్బౌండ్, అవుట్బౌండ్ అని, వాల్యూ ఏమో మల్టిపుల్ వాల్యూస్, సమ్ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇలా సింప్లిస్టిక్ గా డేటా మనకి 2 వాల్యూస్ ఉంటే 2 వాల్యూస్, 3 వాల్యూస్ ఉంటే 3 వాల్యూస్. సో 3 వాల్యూస్ ఉన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే వీల్ స్టాక్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఇది బేసిక్ ఎగ్జాంపుల్ వేర్ వీల్ యూస్ సింగిల్ చార్ట్. సో ఒకే ఒక చార్ట్ యూస్ చేసి ఆ చార్ట్ ని డేటాతో రిప్రజెంట్ చేయొచ్చు. సో బేసిక్ గా తీసుకున్నాం అంటే ఎనీ డేటా మనకి జనరల్ గా ఈ విధంగా అవైలబుల్ ఉంటుంది. సో 2 సెట్ ఆఫ్ వాల్యూస్. And we'll just set the model data. Just we are loading this data into the our model. So o model lo set data అని చెప్పి ఈ డేటా ని లోడ్ చేస్తాం. సో ఇన్ JSON model now we have our x and y axis కావాల్సిన డేటాని we are able to load into the model. ఇక్కడ స్పెసిఫిక్ గా 2 ప్రాపర్టీస్ ఉంటుందండి. ఒకటి ఫ్లాటెండ్ డేటా సెట్ అని, ఇంకోటి we have dimensions. సో స్పెసిఫిక్ గా ఇక్కడ మీరు చూసారంటే ఈ ఫీడ్ వాల్యూ అని కూడా ఫీడ్ ఐటమ్ అనేది దీస్ ఆల్ ఆర్ డైమెన్షన్స్. సో ఈ డైమెన్షన్స్ ఏంటి అని అంటే జస్ట్ షో ఇట్. సో ఒక యాక్సిస్ ఇక్కడ డిఫైన్ చేసేటప్పుడు మనకి ఓవరాల్ గా మనం ప్లాట్ లో చూసేసరికి ఇక్కడ ఒక వాల్యూస్ ఉన్నాయి. సో 1 2 3 4 అని, 9134 అని. సో ఇక్కడ ఏవైతే మనం టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి అవి డిఫైన్ చేయగలగాలి. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు డిఫైన్ ఆన్ క్లిక్ ఆఫ్ ఇట్ వీఆర్ గెటింగ్ స్టాటస్, కౌంట్ అని 2 వాల్యూస్ అని. ఇది క్లిక్ చేసరికి 3 వాల్యూస్ కి వాల్యూస్ సెలెక్టెడ్. సో స్టాటస్, అవుట్బౌండ్, కౌంట్ అని. సో ఇలా విజువలైజేషన్ వీఆర్ ఏబుల్ టు షో. సో ప్రతి చార్ట్ కి 1 డైమెన్షన్ ఇస్ స్టాటస్ అండ్ అదర్ డైమెన్షన్ ఇస్ ఈ డైమెన్షన్ ని మెజర్ చేయడానికి మెజర్ అనడం. సో ఈ స్టాటస్ అనేది ఈ డైమెన్షన్ కి, సో ఈ టోటల్ కి ఇది మెజర్. సో టోటల్ అనేది డైమెన్షన్ అని తీసుకుంటున్నారు, అండ్ ఈ 1 2 3 4 అనే దాన్ని మెజర్ అని తీసుకుంటున్నారు. సో వర్డింగ్స్ ఎలా అంటే చార్ట్ లోని దేన్ని మనం మెజర్ చేస్తున్నాము. సో టోటల్ అనే డైమెన్షన్ ని మనం ఒక క్వాంటిఫై చేస్తున్నాం, లైక్ 1 2 3 4 ఉన్నాయని. సో ఆ వాల్యూని దే విల్ కాల్ ఇట్ యాస్ మెజర్. అండ్ దేన్ని మనం దేన్ని వీఆర్ వాంటెడ్ టు రిప్రజెంట్ అనేది ఫీల్డ్ ని దే విల్ కాల్ ఇట్ యాస్ డైమెన్షన్. సో ఈ కేసులో ఇన్బౌండ్ అనేది డైమెన్షన్ అవుతుంది, 9127 అనేది మెజర్ అవుతుంది. సిమిలర్ గా అవుట్బౌండ్ ఈ విల్ బి అవర్
డైమెన్షన్ అండ్ 1597 అనేది మెజర్ అవుతుంది. సో ఈ సింపుల్ ఎగ్జాంపుల్‌లో ఇలా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చార్ట్ టు చార్ట్ మారినప్పుడు మీకు విజువలైజేషన్ మారుతుంది. బట్ ఆల్‌వేస్ స్టాండర్డ్‌గా ఉండేది మీ డైమెన్షన్. బబుల్ చార్ట్ తీసుకుంటే మీకు బబుల్ ఫార్మ్‌లో ఉంది. బట్ అక్కడ కూడా దేన్ని బబుల్ కింద రిప్రజెంట్ చేస్తున్నాము? సమ్ 28 మిలియన్ అనే దాన్ని మెజర్ కింద రిప్రజెంట్ చేస్తున్నాము. అండ్ ఆ 28 మిలియన్ ఏంటి అని అనేది సమ్ సేల్స్ ఫిగర్. సమ్ సేల్స్ ఇన్ దిస్ క్వార్టర్. సో సేల్స్ అనేది డైమెన్షన్ అవుతుంది. సో ఆల్వేస్ చార్ట్స్ విల్ బి రిప్రజెంటెడ్ ఇన్ డైమెన్షన్స్ అండ్ మెజర్స్ అండి. సో ఓకే. దానికోసం ఏంటంటే మన డేటా సెట్‌ని ఫ్లాట్ ఎండ్ డేటా సెట్ అని అంటారు. సో ఓ డేటా మోడల్ ఎలాగైతే ఉంటుందో, సో ఈ డేటా సెట్‌లోని ఒక ఫీల్డ్స్‌ని మనం డైమెన్షన్‌కి అసైన్ చేయాలి. సో ఈ కేస్‌లో ఆహ్, మనం ఎనీ టెక్స్ట్ ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ ఫీల్డ్‌కి ఇప్పుడు స్టేటస్ మనకి డైమెన్షన్ గనుక స్టేటస్‌ని మ్యాప్ చేస్తామండి. నేమ్ ఇవ్వచ్చు. ఎనీ నేమ్ ఇవ్విచ్చి మనం ఆ వాల్యూని ఈ స్టేటస్ అనే దాన్ని బైండ్ చేస్తాం ఇక్కడ. సో వాల్యూ వచ్చేసరికి డైమెన్షన్ స్టేటస్ అవుతుంది. సో ఇక్కడ ఎనీ నేమ్ ఓకే. ఇవ్వచ్చు. బట్ బైండ్ చేసే వాల్యూ మాత్రం మన డేటా సెట్‌లో ఏదైతే ఉందో దాన్ని బైండ్ చేయాలి. సో ఈ కేస్‌లో స్టేటస్‌ని బైండ్ చేస్తాం. సో డైమెన్షన్ వి హావ్ డిఫైన్డ్ ఇట్ యాస్ స్టేటస్. సిమిలర్‌గా మెజర్ వచ్చేసరికి మనకి ఈ 1, 2, హ్మ్. 3, 4 అనేది మనకి మెజర్. సో ఈ కేస్‌లో అంటే సమ్ నేమ్ ఇచ్చాను. అది కౌంట్‌ని రిప్రజెంట్ చేస్తుందని. అండ్ ఐ హావ్ బౌండ్ దిస్ వాల్యూ. సో బేసిక్‌గా ఏం చేసామంటే వి హావ్ డిఫైన్డ్ దిస్ ఈస్ అవర్ డైమెన్షన్ అండ్ దిస్ ఈస్ అవర్ మెజర్. అండ్ ఈ డేటా ఎక్కడున్నది అనేది ఆర్ బైండింగ్ పాత్ ఉంది కదా! సో ఆ బైండింగ్ యాహ్! పాత్ స్లాష్ కౌంట్ అని ఈ కేస్‌లో తీసుకున్నాం. సో మన ఎంటిటీ అన్నమాట. ఎంటిటీని మ్యాప్ చేస్తాం. బేసిక్‌గా వి హావ్ ఈ డేటాని బైండ్ చేసిన మోడల్‌కి నౌ వి ఆర్ డిఫైనింగ్ ద రూల్స్. లైక్ దిస్ ఈస్ అవర్ డైమెన్షన్, దిస్ ఈస్ అవర్ మెజర్ అని. తర్వాత ఇది ఈ పర్టిక్యులర్ ఏదైతే ఇప్పుడు వేరియబుల్ ఉన్నదో దీన్ని మన ఫ్రేమ్‌కి సెట్ చేస్తాం. నౌ ఫ్రేమ్‌లో ఇనిషియల్‌గా ఓన్లీ డమ్మీ టైటిల్ డిఫైన్ చేస్తాం వ్యూలో. అండ్ నథింగ్ మోర్. నౌ వాట్ వి ఆర్ డూయింగ్ ఇస్ ఈ పర్టిక్యులర్ డేటా సెట్‌ని డైమెన్షన్‌ని అసైన్ చేస్తున్నాం. సో విచ్ ఫ్రేమ్‌కి సెట్ డేటా సెట్ అని చెప్పి ఈ డేటా సెట్ ఈ ఓడేటా అనే ఫీల్డ్ వేరియబుల్‌ని అసైన్ చేస్తున్నాం. సో ఇది అసైన్ చేసినప్పుడు మనకి ఈ టోటల్ 1, 2, 3, 4 అనేది డైమెన్షన్ వాల్యూ కింద సెట్ అయింది. బట్ నౌ దేర్ ఇస్ నో డేటా. వి హావ్ టు లోడ్ ద డేటా. ఆ లోడ్ డేటా చేయడం కోసం మనం ఏదైతే మోడల్ ఉందో ఆ మోడల్‌ని కూడా ఆ ఫ్రేమ్‌కి సెట్ చేస్తున్నాం. నౌ ఇట్ నోస్ ఒక యాక్సిస్ రిప్రజెంట్ చేయాలని ఆ పర్టిక్యులర్ స్టేటస్ గాని స్టేటస్‌లో ఎన్ని స్టేటస్ ఉన్నా అన్ని స్టేటస్ మెజర్స్ ఇట్ ఫ్రేమ్‌కి మనం వి హావ్ మెన్షన్ ఇట్. నౌ వన్స్ వి డిఫైన్ దిస్ ఎనీ టైప్ ఆఫ్ చార్ట్. సో ఎన్ని టైప్ ఆఫ్ చార్ట్స్ కైనా సింపుల్‌గా విడ్జ్ టైప్ అని, బార్ అయితే బార్ అని, లైన్ అయితే లైన్ అని, కాలమ్ అయితే కాలమ్ అని. ఆల్ వి నీడ్ టు డూ ఇస్ వి కెన్ చేంజ్ డైనమికల్లీ. ఒక డ్రాప్ డౌన్ బాక్స్ ఇచ్చి వెన్ దే సెలెక్ట్ డ్రాప్ డౌన్ బాక్స్‌లో ఈ కేస్‌లో ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్‌లో ఇఫ్ దే సెలెక్టింగ్ లైన్ చార్ట్ ఆటోమేటిక్‌లీ ఇట్ ఈస్ చేంజింగ్ టు లైన్ చార్ట్. సో ఇఫ్ యూ ఆర్ యాహ్! సెలెక్టింగ్ యాస్ కాలమ్ చార్ట్ ఆటోమేటిక్‌లీ ఇట్ ఈస్ చేంజ్ కాలమ్ చార్ట్. మనం కూడా జస్ట్ ఏంటంటే డైనమికల్లీ వి కెన్ సెట్ జస్ట్ దిస్ విడ్జ్ టైప్. సో విడ్జ్ టైప్ ఒకటి మనం డైనమిక్‌గా సెట్ చేస్తే సేమ్ డేటాని మనం వి కెన్ రిప్రజెంట్ యాస్ బార్ చార్ట్ అండ్ కాలమ్ చార్ట్. సో సేమ్ థింగ్ నౌ ఐ హావ్ రిప్రజెంటెడ్ బార్ చార్ట్ కింద నెక్స్ట్ కాలమ్ చార్ట్. డేటా ఈస్ ద సేమ్. మీరు ఇక్కడ చూసారంటే ఐ యూజ్డ్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఫర్ కేస్ ఆఫ్ ఇలిస్ట్రేషన్. బట్ సేమ్ ఇదే బార్ చార్ట్‌ని నౌ ఐ కెన్ సేవ్ ఇట్ as line column chart కింద I can save it and run it as well. Run. So right now we had a horizontal, now it will become vertical. So సో చార్ట్‌కి స్టాండర్డ్ స్ట్రక్చర్ విజ్ ఫ్రేమ్ అండి. సో విజ్ ఫ్రేమ్‌కి డైమెన్షన్స్, మెజర్స్ అనేవి కాన్సెప్ట్ అర్థమైతే వి కెన్ ప్లే అరౌండ్ విత్ హ్యూజ్ డేటా. ఓకే అండి. సో ఐ థింక్ మీన్‌వైల్ ఇట్ ఈస్ రన్నింగ్. సో సిమిలర్‌గా సమ్ మోర్ ప్రాపర్టీస్. సో ఇంకా అడిషనల్ కావాలంటే ఈ కలర్ మనం డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయాలంటే
కలర్ ప్యాలెట్ కూడా అసైన్ చేయొచ్చు. సో ఇవి ఇవి కూడా విజ్ ప్రాపర్టీస్ అండి. ఇది యూఐలో కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఇలా ప్లాట్ ఏరియా అని చెప్పి ఈ కలర్ ప్యాలెట్ కూడా యాడ్ చేయొచ్చు. అండ్ ఓకే. ఏమైనా అడిషనల్ టెక్స్ట్ యాడ్ చేయాలన్నా కూడా టెక్స్ట్ అవి కూడా డిస్ప్లే చేయడానికి ప్రాపర్టీస్ యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆప్షనల్ పార్ట్. ఈ ప్రాపర్టీస్ మనం వ్యూ నుంచి అయినా కూడా వీ కెన్ ఈ విచ్ ప్రాపర్టీస్ లో వీ కెన్ కామా సెపరేట్ చేసి వీ కెన్ యాడ్ ఇట్. అండ్ స్పెసిఫిక్ గా వచ్చేసరికి మనం క్లిక్ చేసినప్పుడు మనకి వాల్యూస్ వస్తున్నాయి కానీ సో దీన్ని ఫీడ్స్ అని అంటున్నారు. సో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు వీఆర్ షోయింగ్ స్టేటస్ టోటల్ అని రావాలి, కౌంట్ 1 2 3 4 రావాలి. అండ్ ఈ పాపప్ ఆన్ క్లిక్ చేసినప్పుడు రావడం కోసం మనం ఈ పర్టికులర్ ఫీడ్ ఐటమ్స్ అనేది యూజ్ చేస్తాం. ఫీడ్ ఐటమ్స్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే వాల్యూ యాక్సెస్ అని ఇది ఇది వాల్యూ యాక్సెస్ అని కేటగిరీ యాక్సెస్ అని తీసుకున్నారు. సో ఇక్కడ మనం ఏంటంటే కౌంట్ వాల్యూ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. మెజర్ అని వస్తుంది ఇక్కడ మీరు చూసారంటే. సో స్టేటస్ ఈ కేసులో మనకి ఇట్ ఇస్ డైమెన్షన్ అండ్ ఈ 9124 అనేది ఇట్స్ అవర్ మెజర్. సో ఇఫ్ యూ సీ హియర్, సో ఈ మెజర్ వాల్యూ కౌంట్ అని డిఫైన్ చేస్తాం అండ్ డైమెన్షన్ ని స్టేటస్ అని డిఫైన్ చేస్తాం. సో ఈ విధంగా జస్ట్ స్ట్రక్చర్ మనం డిఫైన్ చేస్తే ఐడియల్లీ ఇట్ హ్యాస్ టు బి దిస్ వే. Either way you can assign it. Okay, multiple values. So generally dimension first we'll set it, then we'll show in measure. సో బేసిక్ సేమ్ థింగ్. సో ఇక్కడ ఏదైతే మనం డైమెన్షన్ మెజర్ ని గ్రాఫ్ ఓపెన్ చూపినాం, క్లిక్ చేసినప్పుడు కూడా సేమ్ డేటాని మనకి చూపించడానికి కోసం అని చెప్పి వీఆర్ డిఫైనింగ్ లైక్ ఇది కేటగిరీ యాక్సెస్, వాల్యూ యాక్సెస్ అని. సో ఇందులో క్లిక్ చేసినప్పుడు ఇలా స్పెసిఫిక్ గా ఇట్ విల్ షో. సో ఈ పర్టికులర్ వాల్యూ ఇండివిజువల్ వాల్యూ టోటల్ వాల్యూలో డైమెన్షన్ వచ్చేసే టోటల్ దాని వాల్యూ 1 2 3 4. టోటల్ ఉన్న వాల్యూస్ 3 వాల్యూస్ ఉన్నాయి. సిమిలర్ ఇది క్లిక్ చేసిన స్టేటస్ ఇది అవుట్ బౌండ్ వాల్యూ దాని కౌంట్ 59. సో ఇండివిజువల్ గా దీన్ని ఫీడ్ ఐటమ్ అని అంటారు. సో ఈ ఫీడ్ ఐటమ్ ద్వారా వీ కెన్ షో ద పాపప్. సో దిస్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ అండ్ దానికి సేమ్ మళ్ళీ ఫ్రేమ్ కి అది యాడ్ వాల్యూ ఎక్స్ అని యాడ్ కేటగిరీ ఎక్స్ అని చెప్పి ఈ 2 యాక్సెస్ ని విల్ జస్ట్ అసైన్ ఇట్ టు ద అవర్ ఫ్రేమ్. బేసిక్ గా వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఒక సింగిల్ ఫ్రేమ్ తీసుకుంటున్నాము. ఆ ఫ్రేమ్ కి విజ్ ప్రాపర్టీస్ ద్వారా చార్ట్ అవుట్ సైడ్ అసైన్ చేస్తే మేజర్ గా యూజింగ్ ఫ్లాట్ అండ్ డేటా సెట్ యూజ్ చేసి వీ కెన్ డిఫైన్ డైమెన్షన్ మెజర్. సో డైమెన్షన్ మెజర్ అనేది ఇఫ్ యూ నో దెన్ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఆప్షనల్. సో ఇదంతా కూడా ఆప్షనల్. మీరు ఇక్కడ చూసారంటే ఇవి మీరు లేకపోయినా పర్వాలేదు. సో యూ కెన్ మేక్ దిస్ యాజ్ ఆప్షనల్. మేజర్ గా మీకు కావాల్సింది డైమెన్షన్ మెజర్. సో డైమెన్షన్ మెజర్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సెట్ ఇట్ కరెక్ట్ దెన్ గ్రాఫ్ అనేది విల్ బి ఏబుల్ టు రెండర్. ఐ థింక్ ఇట్ షుడ్ run by now. సో ఇది డిఫరెంట్ వేస్ లో చేస్తారండి. సో ఐ ట్రై టు పుట్ ఇట్ ఇన్ ద సింప్లెస్ట్ సింటాక్స్ బికాస్ దీన్ని ఇఫ్ యూ సీ అండ్ ఎగ్జాంపుల్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ వేస్. సో మీరు ఇక్కడ స్నిప్పెట్ అవి చూస్తే సో స్పెసిఫిక్ గా ఇక్కడ చూసారంటే వీ హ్యాడ్ values etc. and if you check it out now it is running. Okay,
సో ఈ కేసు చూస్తే మనకు హారిజాంటల్గా వచ్చింది. నౌ వి గాట్ వెర్టికల్ అండి. ఓకే. సో బేసిక్గా ఏంటంటే మనం విచ్ టైప్ని ఆటోమేటిక్గా జస్ట్ డైనమిక్గా సెట్ చేస్తూ వీ కెన్ యూజ్ ఎనీ టైప్ ఆఫ్ చార్ట్. సో స్పెసిఫిక్ డైమెన్షన్ మెజర్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేయగలిగే చార్ట్స్ మాత్రమే చూపించాం. లైక్ పై చార్ట్ అవి చూపించలేమండి, ఎందుకంటే దే ఆర్ లైక్ నాట్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ బేసిస్. సో ఎక్స్ అండ్ వై యాక్సెస్ బేస్లో ఏ చార్ట్స్ ఉన్నా కూడా వీ కెన్ యూజ్ ద సేమ్ అప్రోచ్ అండ్ వీ కెన్ సెట్. సో దిస్ ఈస్ హౌ విల్ హ్యావ్ జస్ట్ ఎగ్జాంపుల్ స్పెసిఫిక్. ఎస్ ఎస్ ఎస్. సో ఇక్కడ మీరు చూసారంటే దే ఆర్ యూజింగ్ సమ్ మోర్ ప్రాపర్టీస్. లైక్ ఇక్కడ మీరు చూసారంటే ప్రాపర్టీస్ అన్ని కూడా ఇక్కడ మీరు దే ఆర్ సెట్టింగ్ హియర్. సో ఈ ప్రాపర్టీస్ అన్ని కావాలంటే యూఏలో కూడా యాడ్ చేయొచ్చు. సో మోర్ డీటెయిల్స్ ప్లే అరౌండ్ చేయడానికి దే మైట్ బి యూజింగ్ డేటా సార్టింగ్ అని. లైక్ ఇక్కడ మీకు చాలా కాంప్లికేట్ చేస్తారు. సో వాల్యూ యాక్సెస్, ఫీడ్ యాక్సెస్ ఇవన్నీ. సో ఇవన్నీ నాట్ నెసరీ అండి. లైక్ మీరు స్టాండర్డ్గా చార్ట్ ఎగ్జాంపుల్ చూసారంటే యూ విల్ హ్యావ్ లాట్ మెనీ థింగ్స్ లైక్ డేటా సెట్స్, స్మాల్ డేటా సెట్, మీడియం డేటా సెట్ అని ఉన్న డేటా సెట్ బట్టి ఏం 2 సిరీస్ చూపించాలా, 1 సిరీస్ చూపించాలా అని. సో ఇక్కడ డిస్క్రిప్షన్స్ కూడా మీరు లెఫ్ట్ సైడ్ చూసారంటే ఈ పర్టికులర్ దానికి ఇంకో నేమ్ యాక్సెస్లో స్టోర్ నేమ్ అని చూపించారు. వాల్యూ లేబుల్ ఈ నేమ్ హైడ్ చేయాలంటే వాటికి దే ఆర్ యూజింగ్ దిస్ వాల్యూ. సో ఇవన్నీ కూడా బేసిక్ సింపుల్ చార్ట్ని కాంప్లికేట్స్ చేయడానికి మాత్రమే. సో ఇవన్నీ అనవసరం. మనం బేసిక్గా జనరల్గా యూజర్స్ అడిగేటప్పుడు మనకి సింపుల్గా ఇప్పుడు ఉన్న డేటాని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక టైటిల్, సింపుల్ టైటిల్ ఇచ్చి ఒక డేటాని రిప్రజెంట్ చేస్తే చాలు. సో ఇక్కడ మీరు స్టాండర్డ్ ఎగ్జాంపుల్ చూసారంటే దే విల్ హ్యావ్ లాట్స్ ఆఫ్ కోడ్ ఫర్ వేరియస్ ఆస్పెక్ట్స్. సో ఇది మనకి మీరు ఏ చార్ట్ తీసుకున్నా దే విల్ కాంప్లికేట్ ద థింగ్స్. సో ఇంత అవసరం లేదు. లైక్ దీస్ మెనీ ఆఫ్ థింగ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్. మనకి వెన్ వి సే చార్ట్స్ వాట్ వి రిక్వైర్ ఇస్ డేటాని సింపులెస్ట్ ఫామ్లో ప్రజెంట్ చేయగలగాలి. ఒకటి మీరు అందుకే మైక్రో చార్ట్స్ తీసుకున్నా కూడా డోంట్ గో ఇన్ టు ఆల్ ద డీటెయిల్స్. మైక్రో చార్ట్స్ ఇన్ టేబుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సింపుల్ వాల్యూ 45ని హౌ డు వి రిప్రజెంట్స్. సో దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్. టూ మచ్ ఆఫ్ కాంప్లెక్స్ యాక్టివిటీ అవసరం. అండ్ ఇలా 3 వాల్యూస్ ఉంటే వాట్ వీ కెన్ డూ, 3 వాల్యూస్ ఉంటే ఏదర్ ఈ చార్ట్లో రిప్రజెంట్ చేయొచ్చు లేదా ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. దట్స్ ఇట్. అవర్ టాస్క్ ఇస్ డన్. సో సింపుల్గా మనం వెన్ వీ ట్రై టు ప్రజెంట్ అవర్ డేటా ఈవెన్ కోడింగ్లోనైనా రిప్రజెంటేషన్లోనైనా ఇఫ్ యూ అండర్స్టాండ్ ప్రాపర్లీ దెన్ రైట్ చార్ట్ని పిక్ చేసుకో. టేబుల్లో చూపించాలంటే మన ఉన్న డేటాని బట్టి వీ కెన్ మేక్ ఏ చాయిస్. ఇది బార్ చార్ట్లో చూపిస్తే మోర్ యూస్ఫుల్గా ఉంటుందా లేదంటే ఈ విధంగా చూపిస్తే యూస్ఫుల్గా ఉంటుందా అనేది. సో వీ కెన్ మేక్ ఏ చాయిస్. సో టేబుల్స్ లోపట మనం ఇలా ఎంబెడ్ చేసేటప్పుడు యూస్ చేస్తేనే వీ హ్యావ్ టు గో టు మైక్రో చార్ట్స్ అండి. లేదంటే డెడికేటెడ్గా కావాలనుకుంటే చూస్ సింపుల్ సింటాక్స్ వేర్ జస్ట్ ఒక విచ్ ఫ్రేమ్ యాడ్ చేయండి, దానికి ఒక టైటిల్ సెట్ చేయాలని టైటిల్ సెట్ చేయండి, ఒక డేటా తీసుకోండి, ఆ డేటాని ఫస్ట్ ఒక జేసన్ మోడల్ అయితే జేసన్ మోడల్, ఓడేటా మోడల్ అయితే ఓడేటా మోడల్. మీరు ఓడేటాలో ఉన్నా కూడా దాన్ని ఫీల్డ్స్ని మీరు స్ట్రక్చర్ ఇలా క్రియేట్ చేసుకోవచ్చండి, మీ ఓన్ స్ట్రక్చర్ని. మీకు వాల్యూస్ 10-30 ఫీల్డ్స్ ఉన్నా కూడా ప్రాపర్టీస్లోని ఆ డేటాని మీరు ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ డేటా ఉన్నది. సో మన ఓడేటా సర్వీస్లో డేటాని మనం చార్ట్లో చూపించాలనుకున్నాం, ఆ డేటాని మనం విజువలైజ్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ ఈ కేసులో మనం ఎనీ డేటా తీసుకున్నాం అంటే సో we had some, we'll take some reviews or anything. Quantity somewhere. We'll check if product draft dimensions. Somewhere we have reviews. Right. Quantity units, weight units. Okay, suppose like quantity units, weight units ఉన్నాయండి, like number. So each quantity how much weight, maybe this may not be a right example. Let me check if any other example applies may not have data. అంటే సమ్వేర్ వేర్ వీ కెన్ షో గ్రాఫికల్ లైక్ రివ్యూస్ కానీ ఉన్నాయి, కానీ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి, అలాంటి సమ్వేర్ వి షో ఐ థింక్ షాపింగ్ ఐ థింక్. అంటే డేటా చార్ట్లో చూపించడానికి బాగుంటుంది అనిపిస్తేనే మనం వి హావ్ యూస్. సో ఎవ్రీవేర్ ఇఫ్ యూస్ చార్ట్స్ ఆల్సో ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఐ థింక్ రివ్యూస్ వీ కెన్ సీ.
Maybe shopping cart items. Review. Cart items and even shopping cart items, how will we show it? Shopping cart. సరే ఒకసారి రెండు చూద్దామండి బ్యాక్ టు బ్యాక్. లెట్స్ సీ Okay. we have any, even I'm not sure whether we have how the data is. ఓకే, అంటే ఇక్కడ మన రేటింగ్స్ ఉన్నాయి కదండి. మేబీ మనం కేటగిరీ తీసుకోవచ్చు. సో ఇక్కడ ప్రొడక్ట్ ఐడి అన్నారు కదా, సో ప్రొడక్ట్ నేమ్ తీసుకోవచ్చు. ప్రొడక్ట్ నేమ్ తీసుకొని మనం మేబీ ఎక్స్పాండ్ చేసి ఈ ప్రొడక్ట్ కి రేటింగ్ ఎంత ఉన్నదని చూపించి, మేబీ ఆ ప్రొడక్ట్ కేటగిరీ లైక్ ల్యాప్టాప్స్ కేటగిరీ అని తీసుకొని మనం అన్ని, అంటే ఈచ్ ల్యాప్టాప్ అని తీసుకుంటే యావరేజ్ ఆఫ్ ఆల్ ల్యాప్టాప్స్ ల్యాప్టాప్ కేటగిరీ తీసుకొని కేటగిరీ ల్యాప్టాప్ అని చూపించి దాని రేటింగ్ చూపించవచ్చు, యావరేజ్ రేటింగ్. సో ఈ డేటాని మనం ఇక్కడ నుంచి దీన్ని జేసన్ మోడల్లో ఈ అన్ని ఫీల్డ్స్ మనకు అవసరం లేదండి. సో ఈ కేసులో మనకు కావాల్సిన రేటింగ్ 2 వాల్యూస్ కావాలి, రేటింగ్ కావాలి, ప్రొడక్ట్ కావాలి. సో ఈ 2 వాల్యూస్నే మనం జస్ట్ రీడ్ చేసేసి మనం ఒక జేసన్లో ఈ విధంగా మనం ప్రజెంట్ చేయొచ్చు. లైక్ ఈ కేసులో మనం వీ కెన్ కాల్ ఇట్ అస్ రివ్యూస్, ఎంటిటీ /రివ్యూస్ అని చెప్పి మన ఒక డైమెన్షన్ తీసుకునేటప్పుడు రివ్యూ ఒక డైమెన్షన్ తీసుకుంటాము, అండ్ మెజర్ విల్ బి అవర్ రివ్యూ, అండ్ ఈ కేసులో ప్రొడక్ట్ విల్ బి అవర్ డైమెన్షన్. సో ప్రొడక్ట్ ల్యాప్టాప్ ఉంటుంది. సో ఇదే డేటాని మనం సేమ్ థింగ్ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు ప్రెజెంట్, వాట్ వీ కెన్ డూ ఇస్, సో ఈ కేసులో మనకి ప్రొడక్ట్ రివ్యూ అని మనం జస్ట్ తీసుకోవచ్చు, అండ్ మన కేసులో స్టేటస్ బికమ్స్ ప్రొడక్ట్ అండ్ వాల్యూ బికమ్స్ రివ్యూ. సో రివ్యూ రేటింగ్ వచ్చేసరికి విల్ హ్యావ్ maybe I will call it as laptop and mobiles and home appliances. So basically what we are trying to say, మీకు డేటా ఏ ఫామ్లో ఉన్నా ఇదర్ డెడికేటెడ్ మీరు ఇంకొక ఎంటిటీ అయినా చేయొచ్చు, లేదంటే ఒక రిక్వైర్డ్ డేటాని వీ హ్యావ్ టు విజువలైజ్ ఇట్. సో వెదర్ ఇట్ విల్ బి మోర్ మీనింగ్ఫుల్ టు హ్యావ్ ఇన్ ఏ గ్రాఫికల్ స్ట్రక్చర్ ఆర్ నాట్. సో ఆ కాల్ ఎలా తీసుకుంటామంటే ఇఫ్ దే ఆస్క్ ద డేటా, సో సమ్ టైమ్స్ యూజర్స్ మే నాట్ ఆస్క్ ఆల్సో. సో మనం ఉన్న డేటాని బట్టి వీ కెన్ టేక్ ఏ కాల్. సార్ మీరు హ్యూజ్ డేటా, మీరు ఎవ్రీ క్వార్టర్లీ సేల్స్ ఇవన్నీ చూస్తున్నారు కనుక వీల్ కెన్ సజెస్ట్ దెమ్ దట్ charts are a better option. So they'll give them the snapshot. So we'll have సో ఈ విధంగా మనం ఏంటంటే ప్రొడక్ట్ రివ్యూ ఎగ్జిస్టింగ్ డేటాని మనం జేసన్ మోడల్లో రీడ్ చేసేటప్పుడు వీ కెన్ రీక్రియేట్ ద డేటా ఈ ఫామ్లో రీక్రియేట్ చేసుకొని we can just concentrate on our 2 products. సో అన్ని ఫీల్డ్స్ ని మనం కాన్సన్ట్రేట్ చేయకుండా జస్ట్ ప్రొడక్ట్ అండ్ రివ్యూస్ ని మాత్రమే మనం అసైన్ టు దిస్ అవర్ మోడల్. సో ఈ విధంగా మనం చార్ట్ కావాల్సిన డేటాని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవడం ఇంపార్టెంట్. వన్స్ యూ హ్యావ్ ద డేటా రెడీ, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ ఆల్ లైక్ స్టాండర్డ్ టెంప్లెట్. సో స్టాండర్డ్ టెంప్లెట్ ని మీరు మేక్ యూజ్ ఆఫ్ ఇట్. సో దిస్ ఈస్ వన్ వే టు హ్యాండిల్ చార్ట్స్ అండి. సో సిమిలర్గా there are like typical గా ఈ రెగ్యులర్ గా చార్ట్స్ తో కాకుండా we have one particular area. సో దట్ ఈస్ డోనట్ చార్ట్స్, పై చార్ట్స్. సో ఈ జనరల్ చార్ట్స్, ఈ లైన్ చార్ట్స్ ఇవన్నీ కూడా ఒకలాగా ఉంటే ఇఫ్ దే ఆర్ లైక్ రౌండ్, దే ఆర్ నాట్ బేస్డ్ ఆన్ x or y axis. సో సో డోనట్ అండ్ పై చార్ట్ ఆర్ నథింగ్ బట్ దేర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్ అంతే. సో విచ్ ఫ్రేమ్ కి వెళ్తే, సో డోనట్, so here it will be in the round, so 360 form lo untundi. So here the representation of data is not based on x or y axis, so it is different. So andukane same way lo we may not use, there is a slight difference. So ఇది ఇన్సైడ్ డోనట్ లో రాకుండా కంప్లీట్ ఫుల్ సర్కిల్ వస్తే దే విల్ కాల్ ఇట్ as pie chart అండి, అండ్ బోత్ ఆర్ pie chart అండ్ డోనట్ ఆర్ సేమ్. సో దీనికి ఏంటంటే ఇలా బ్రేకప్ వస్తుంది.
ఈచ్ బ్రేకప్ వస్తుంది. దానికి ఈ ఇన్‌సైడ్ డోనట్ లాగా ఇలా వాక్యూమ్ లేకుండా కంప్లీట్‌గా ఫుల్ ఇండికేషన్ ఉంటుంది. సో, వీల్ జస్ట్ సీ దట్ ఆల్సో. ఐ థింక్ హియర్ ఇట్ ఈస్ నాట్ దేర్, బట్ ఇన్ అవర్ ఎగ్జాంపుల్ వీ కెన్ ట్రై టు చెక్. సో, ఇది సేమ్ డోనట్ చార్ట్‌ని విల్ మేక్ ఇట్ as pie డోనట్. chart and we can check. So, basically what we are trying to see is other form of chart. సో, దీనికేంటంటే I have used the same thing. సో, ఈ ఎగ్జాంపుల్ కూడా లైక్ ఐ వాస్ సేయింగ్ లైక్ చార్ట్ కంటైనర్ గురించి చెప్పాను గాని. సో, వీ కెన్ యాడ్ ఈ విచ్ ఫ్రేమ్‌కే ఈ ప్యానెల్‌లో మనం ఈ ప్యానెల్ పెడితే ఏమైందంటే మనకి ఈ బ్రేకప్ వచ్చింది కదండీ. సో, కాలమ్ చార్ట్ అనేది. సో, జస్ట్ ఇలా కొలాప్సిబుల్‌గా ఇలా వచ్చింది కదా మనకి. సో, దిస్ యూజింగ్ ప్యానెల్ వి డిడ్ ఇట్. రైట్. యాహ్! సో, సిమిలర్‌లీ చార్ట్ కంటైనర్స్ కూడా లైక్ టూల్ బార్ ఎలా చెప్పానో, ఈ చార్ట్ కంటైనర్ ఏ ఫ్రేమ్ కైనా యాడ్ చేయొచ్చు. సో, ప్రీవియస్ వాటిలకి ఇక్కడ మీరు చూసారంటే కాలమ్ చార్ట్ కార్డ్‌లకి ఐ డిడ్ నాట్ యాడ్ ఎనీథింగ్. ఇట్ ఈస్ జస్ట్ చార్ట్ బైండ్ చేశాను. ఈ చార్ట్స్‌కి డెడికేటెడ్‌గా కంటైనర్ అన్నమాట. చార్ట్ కంటైనర్ యూజ్ చేస్తే ఇలా ఫుల్ స్క్రీన్‌లో మనం ఫుల్ ఫ్లెడ్జ్‌గా చూడొచ్చు. ఈ లెజెండ్స్ అవి హైడ్ చేయొచ్చు. సో, దానికి మీరు జస్ట్ ఈ చార్ట్ అనేది ఐ యాడెడ్ దిస్ ప్రాపర్టీ వేర్ యూ హ్యావ్ SAP UI.suits.commons అనేది యాడ్ చేస్తే ఇది కంటైనర్ అండి. సో, సూట్స్‌లో కామన్‌లో ఉంది. మైక్రో చార్ట్ కాకుండానా వి హ్యావ్ డెడికేటెడ్‌గా కామన్స్ లైబ్రరీ కూడా ఉంది చార్ట్స్‌కి. దిస్ ఈస్ చార్ట్స్ కామన్ లైబ్రరీ. ఓకే. సో, ఈ కామన్ లైబ్రరీ అంటే ఎనీ చార్ట్స్‌కి ఈ కంటైనర్ చార్ట్స్‌కే కాకుండా దేనికైనా మనం యూజ్ చేయొచ్చు. జనరల్‌గా చార్ట్స్‌కి కంటైనర్స్ యూజ్ చేస్తాం. అంటే మనకి పేజ్ ఇవన్నీ ఎలాగైతే కంటైనర్స్, సో చార్ట్స్‌కి ఇవి కంటైనర్స్. దాంట్లో కూడా కొన్ని అడిషనల్ ఫీల్డ్స్ ఉంటాయి. బేసిక్ సింప్లెస్ట్ ప్రాపర్టీస్ ఏంటంటే ఫుల్ స్క్రీన్ మోడ్. సో, జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఇవన్నీ నాట్ రిక్వైర్డ్. అండ్ ఇఫ్ యూ సీ హియర్ దిస్ ఈస్ అవర్ చార్ట్ కంటైనర్. అండ్ ఫుల్ స్క్రీన్ కావాలంటే జస్ట్ యూ హావ్ టు సెట్ as ట్రూ. అండ్ టైటిల్ అని డిఫైన్ చేయాలంటే టైటిల్ డిఫైన్ చేయొచ్చు. సో, ఇక్కడ మీరు జూమ్ కావాలంటే జూమ్ ట్రూ అని సెట్ చేయొచ్చు. దెన్ యూ విల్ గెట్ దట్ మైనస్ అండ్ జూమ్ ఇంక్రీజ్, జూమ్ అవుట్, జూమ్ ఇన్ వస్తుంది. సో, సింపుల్ చార్ట్ కంటైనర్ ఫీల్డ్ యాడ్ చేస్తే ఆటోమేటిక్‌లీ యూ విల్ గెట్ దిస్ ఆప్షన్స్ ఇక్కడ. సో, మీరు అది కూడా ట్రూ చేస్తే యూ విల్ హ్యావ్ సంథింగ్ ఆఫ్ దిస్ వే. ప్లీజ్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్. సో, ఇలా జూమ్ ఇన్, జూమ్ అవుట్ వీ కెన్ యాడ్ యాస్ సచ్. సో, బేసిక్‌గా ఇవి మనం మ్యాక్స్ యూజ్ చేసే ఈ 4 ప్రాపర్టీస్. సో, ఈ 4 ప్రాపర్టీస్ సింపుల్‌గా ఎలా యాడ్ చేస్తామంటే ఒక చార్ట్ కంటైనర్ యాడ్ చేస్తే ఎనీ చార్ట్‌కి ఆటోమేటిక్‌లీ ఇట్ విల్ గివ్ దిస్ టైటిల్ అండ్ ఇట్ విల్ గివ్ దిస్ ఫీచర్స్. సో, డన్. సో, దీనికి చార్ట్‌కి జస్ట్ యూ హావ్ టు పుట్ యాస్ చార్ట్ కంటైనర్ యాడ్ చేసి చార్ట్ కంటెంట్ అని యాడ్ చేస్తే మనం రెగ్యులర్‌గా యాడ్ చేసే విచ్ ఫ్రేమ్‌ని మళ్ళీ యాడ్ చేయొచ్చు. సో, ఎనీ చార్ట్‌కి ఈ 3 ప్రాపర్టీస్ మీరు యాడ్ చేస్తే ఆ ఫుల్ స్క్రీన్ ఫీచర్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా ఇన్‌బిల్ట్‌గా వచ్చేస్తాయి. అండ్ స్పెసిఫిక్‌గా విచ్ టైప్ డోనట్ ఆర్ పై సెట్ చేస్తామండి. సో, ఈ కేస్‌లో సో, డోనట్ యాడ్ చేస్తే దిస్ ఇస్ హౌ ఇట్ విల్ లుక్. అండ్ వి కెన్ యాడ్ పై యాస్ వెల్. సో, పై అని యాడ్ చేస్తే ఇట్ విల్ కమ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో, ప్రాపర్టీస్ దగ్గర ఇక్కడ సేమ్ ఈ టైటిల్ ఇక్కడ సేమ్ టైటిల్ వి ఆర్ సెట్టింగ్ ఇట్. అండ్ ఆన్ ఈచ్ క్లిక్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ యాక్షన్ వి కెన్ షో. అండ్ ఇక్కడ కూడా డేటా సెట్ డైమెన్షన్స్ మెజర్స్‌ని విల్ డిఫైన్ ఇట్ ఇన్ ఎ స్పెసిఫిక్ వే. అండ్ షో ఫస్ట్ డేటా. సో, దీని స్పెసిఫిక్‌గా ఎగ్జాంపుల్‌కి ఐ హావ్ యూజ్డ్ సెపరేట్ డేటా. సో, ఈ డేటాని ఐయామ్ జస్ట్ ఆన్ ఇట్ దేర్ ఐయామ్ జస్ట్ కాలింగ్ దిస్ మెథడ్. సో, ఐ హావ్ యాడెడ్ ఎట్ ద లాస్ట్. సో, ఫ్లేవర్ ఒక ఐస్ క్రీమ్స్ ఈచ్ ఐస్ క్రీమ్ వెరైటీ ఎంత సేల్స్ అయిందనేది వి ఆర్ టేకింగ్ యాస్ ఎ డేటా. సో, బ్లూ మూన్ ఫ్లేవర్ సేల్స్ సమ్ 700 అని చూపిస్తున్నాము. లైక్ మేబీ వీ కెన్ రిప్రజెంట్ ఇన్ యాన్యువల్ సేల్స్. సో, దే గాట్ అరౌండ్ యూ నో 700 lakhs అలాగా దే మైట్ హావ్ గాట్. అండ్ ఈ పర్టిక్యులర్ గ్రీన్ టీ ఫ్లేవర్, బటర్ స్కాచ్ ఫ్లేవర్, బ్లాక్ కరెంట్ ఫ్లేవర్. సో, ఈచ్ ఫ్లేవర్ వాటి సేల్స్ డేటాని వి వాంటెడ్ టు షో ఇట్. సో, ఇఫ్ యూ షో ఇట్ ఈ బ్లూ మూన్ ఫ్లేవర్ టోటల్ ఓవరాల్ సేల్స్‌లో ఎంత కాంట్రిబ్యూట్ చేసింది. సో, ఇక్కడ హై లెవెల్ వ్యూలో ఓకే. చూస్తే గ్రాఫికల్‌గా చూసే కన్నా
టోటల్ రెవెన్యూ ఇది. ఇది మొత్తం అంతా రెవెన్యూయే. కానీ ఏ ఫ్లేవర్‌లో మనకి ఎక్కువ ఇది దే కుడ్ సీ దట్ ఓకే గ్రీన్ టీ ఫ్లేవర్ వాస్ డామినేటింగ్ ఇట్. సో దే కెన్ టేక్ క్యాలిక్యులేషన్స్. ఓకే. మనకి బ్లాక్ కరెంట్ మనం అనుకున్నాము. కానీ బ్లాక్ కరెంట్ వాస్ నాట్ bringing more revenues. So maybe as on date they are having equal they are producing all the flowers. Now they can concentrate more on which are highly opted like butterscotch, green tea. So these two their users are opting. So you can reduce proportionately the number of manufacturing of those flower. So 14% if they are contributing, you need not to manufacture in the equal quantity. So majority people butterscotch green ganaka, they can do manufacturing of these two because they are contributing more to the revenue. So ala insights ni పైలో ఎప్పుడు రిప్రజెంట్ చేస్తామంటే వీ డోంట్ హ్యావ్ ఎ కంపారిజన్. సో స్పెసిఫిక్గా కంపారిజన్ ఉండదు, బట్ వీల్ షో ద ఓవరాల్ కాంట్రిబ్యూషన్. సో ఒక 360 డిగ్రీలో లైక్ ఫుల్ టోటల్ ఏదైనా చూపించాలి అనుకుంటే లైక్ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ కంప్లీట్ రిప్రజెంటేషన్ దెన్ వీల్ గో విత్ పై చార్ట్స్ అండి. ఎక్కడైనా మీకు సర్టెన్ వాల్యూస్ బ్లాంక్ గానీ జీరో గానీ ఉంటాయి అనుకోండి, సో దట్ వీ కెనాట్ రిప్రజెంట్ హియర్. అవి ఓన్లీ బార్ చార్ట్లో అట్లా రిప్రజెంట్ చేయగలరు. లైక్ సపోజ్ ఈ బ్లూ గ్రీన్ సేల్స్ కంప్లీట్గా జీరో ఉంటుంది అనుకోండి, యూ కెనాట్ రిప్రజెంట్ హియర్. మీరు రిప్రజెంట్ చేస్తారు అనుకో ఇట్ విల్ బికమ్ ఏ థిన్ లైన్, జస్ట్ వన్ సింగిల్ లైన్ అవుతుంది. దెన్ యూ విల్ నాట్ బి విల్ మేక్అవుట్. అట్లీస్ట్ సమ్ వాల్యూ ఉంటేనే యూ కెన్ మేక్ ఇట్ అవుట్. సో మన టోటల్ వాల్యూ ఎప్పుడైనా ఇఫ్ వీఆర్ రిప్రజెంటింగ్ ఇట్, ఇట్ షుడ్ హ్యావ్ సమ్ వాల్యూ. లైక్ టోటల్ వాల్యూలో ఇఫ్ యూ హ్యావ్ ఇక్కడ 4 తీసుకున్నాం, సపోజ్ నేను ఒక 15 తీసుకున్నాను అనుకోండి, 15లోని 5 వాల్యూస్ జీరో ఉన్నాయి అనుకోండి, 5 వాల్యూస్. ఇఫ్ దేర్ జీరో మీనింగ్లెస్. సో పై చార్ట్ కానీ డో చార్ట్ కానీ దే లైక్ 360 డిగ్రీస్ రిప్రజెంటేషన్ కనుక దోస్ విల్ బి లాస్ట్. ఆ డేటా పాయింట్స్ అసలు మనం చూడలేం. సో వీ కెనాట్ రిప్రజెంట్ దట్ సచ్ డేటా. సో మనం పిక్ చేసుకునేటప్పుడు వేర్ వీ హ్యావ్ లైక్ ఓకే ప్రతిదీ సమ్ వాల్యూ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ అండ్ ఇట్ ఈస్ సమ్మింగ్ అప్ టు ఆల్వేస్ 100. లైక్ మనం 10 వాల్యూస్ తీసుకుంటే ఆ 10 వాల్యూస్ సమ్ చేస్తే 100 వాల్యూ వస్తుంది అనుకోండి. లైక్ 15 వాల్యూస్ది ఒకటి 20 రూపీస్, ఒకటి 40 రూపీస్, అలా క్యుములేటివ్గా ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాస్ టు రీచ్ అవుట్ 100%. ఏదో పర్సంటేజ్గా రిప్రజెంట్ చేయగలిగిన, ఏదో 360 డిగ్రీలో రిప్రజెంట్ చేయగలిగిన ఎనీ డేటాని, దెన్ వీ కెన్ గో ఫర్ పై చార్ట్ ఆర్ డోనట్ చార్ట్. So that is one simple difference between పై చార్ట్ అండ్ డోనట్ చార్ట్ రెండు చూస్తే సిమిలర్ గానే ఉన్నాయి కదండి. ఏ కండిషన్ లో ఏది వాడాలండి? అది ఏం లేదండి. సో కొన్ని జస్ట్ ఇలిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే స్పెసిఫిక్ గా ఇలిస్ట్రేషన్ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ కేసులో మనకి ఇలా బ్రేకప్ లా అనిపిస్తుంది. లైక్ ఈచ్ సెగ్మెంట్ ఒక సెగ్మెంట్ లా కనిపిస్తుంది. కొన్నిసార్లు సెగ్మెంట్ లా కాకుండా డేటా అంతా కూడా యూనిఫామ్ గా ఉంటుంది. లైక్ ఇప్పుడు ల్యాప్టాప్సే తీసుకున్నాను అనుకోండి. సో సో ఇక్కడ ఈ కేసులో మనం ఇలా కాకుండా ప్రీవియస్ ఎగ్జాంపుల్. సో ఇఫ్ ఐ టేక్ అవర్ ల్యాప్టాప్ ఎగ్జాంపుల్. సో విత్ ఇన్ మొబైల్స్ మనం వీఆర్ షోయింగ్ లైక్ డిఫరెంట్ బ్రాండ్స్. సో యాపిల్, సామ్సంగ్ అని అలాగా డిఫరెంట్ బ్రాండ్స్ వెన్ వీఆర్ షోయింగ్ ఇట్. సో దే ఆర్ నాట్ డిఫరెంట్ కంప్లీట్లీ అండ్ ఇట్స్ లైక్ ఎగ్జాక్ట్ రీజన్ అని కూడా ఈ క్రైటీరియాలో అయితే యూజ్ చేయాలని కూడా కాదు. సో వేర్ యూ విల్ హ్యావ్ సమ్ పర్సంటేజ్ రెఫరెన్స్ యూజ్ చేస్తాం అనుకోండి, సో ఇట్ మేక్ సెన్స్ టు షో ఇంటర్నల్లీ. సో మీరు ఇంటర్నల్ గా లోపల వాల్యూ చూపించాలనుకుంటే ఇన్లైన్ గా, అవుట్ సైడ్ కాకుండా, దెన్ యూ కెన్ టేక్ పై చార్ట్. లైక్ ఈ కేసులో సేమ్ ఎగ్జాంపుల్ మనం ఇది కూడా చూస్ చేయొచ్చు. సో అలా రిప్రజెంట్ చేస్తే హౌ ఇట్ లుక్స్ ఇఫ్ యూ సీ, దెన్ వీ కెన్ మేక్ ఇట్ అవుట్. అంటే స్పెసిఫిక్ రీజన్ ఏం లేదండి. ఇప్పుడు బార్ చార్ట్ లోనే ఇప్పుడు కాలమ్ చార్ట్ చూసేలా, హార్జెంటల్ చార్ట్ చూసేయాలంటే డేటా ఇఫ్ వి ప్రెజెంట్ ఇట్ ఇన్ హార్జెంటల్ ఫార్మ్ ఇఫ్ ఇట్ మేక్ సెన్స్ ఆర్ అనేది డిఫరెన్స్ ఉండదు తప్ప దే విల్ నాట్ హ్యావ్ విజువలైజేషన్ వాల్యూలో అయితే ఏమి ఉండదు. లైక్ మేబీ ఇఫ్ వాల్యూస్ ఆర్ టూ మచ్ ఆఫ్ ఇప్పుడు చూసారనుకోండి, టూ అలాంగేటెడ్ అయిపోతుంది అనుకోండి, మేబీ దిస్ మైట్ బి ఏ బెటర్ సజెషన్. సో ఈ కేసులో చూడండి 3 అనే వాల్యూ ఉన్నది. సో పై చార్ట్ లో ఇదే వాల్యూని మనం చూపించలేం. చూపిస్తే ఇట్ విల్ బి లైక్ వెరీ నెగ్లిజిబుల్. బట్ వేరే ఇక్కడ ఇట్ గెట్స్ ఇట్స్ డ్యూ ఇంపార్టెన్స్. ఇది కూడా ఉన్నది వాల్యూ, బట్ ఇట్ ఇస్ వెరీ లో అనేది సింబాలికలీ దే ఆర్ ఏబుల్ టు విజువలైజ్ ఇట్.
వెరస్ ఇన్ పైలో అయితే ఇట్ గెట్స్ హైడ్ అవుట్. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఈ కేస్‌లోని బోత్ వాల్యూస్‌కి దేర్ ఇస్ నాట్ మచ్ డిఫరెన్స్. సో, దీన్ని నేను హారిజాంటల్‌లోనైనా యాహ్! చూపించొచ్చు. సిమిలర్‌గా పై చార్ట్ అండ్ డోనట్ చార్ట్ కూడా దే విల్ నాట్ హావ్ సింబాలికల్లీ దే విల్ బి ద సేమ్. దే విల్ నాట్ హావ్ టూ మచ్ ఆఫ్ డిఫరెన్స్. ఇట్స్ జస్ట్ ఎ రిప్రజెంటేషన్ విచ్ విల్ చేంజ్. సో, ఐ యాహ్! థింక్ బికాస్ సో ఫార్ లైక్ ఇన్‌లైన్‌గా లైక్ ఔట్‌సైడ్ కాకుండా ఇన్‌సైడ్‌గా మనం రిప్రజెంట్ చేయాలనేటప్పుడు సమ్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప బియాండ్ దట్ ఈవెన్ ఐ యామ్ నాట్ అవేర్ ఎగ్జాక్ట్‌లీ ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రూ డిఫరెన్స్ బిట్వీన్ పై చార్ట్ అండ్ దిస్. Why I'm asking is both are symbolically the same. Functionality and everything is also same. Correct. So, so in which case? ఓకే. ఓకే. అంటే సో, మేబీ ఏ ఏ కేస్‌లోనైనా సరే ఏది యూజ్ చేసినా మేబీ ఇట్ లుక్స్ సిమిలర్. సో, మేబీ మేబీ ఆ మచ్ స్పెసిఫిక్ డేటా చూసినప్పుడు మేబీ వి మైట్ బి ఏబుల్ టు హ్యావ్ సమ్ డిస్టింగ్విషింగ్ ఫ్యాక్టర్ అండి. సో, రైట్ నౌ వితౌట్ డేటా మేబీ వి నాట్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్ ఎగ్జాక్ట్‌లీ. సో, ఈ కేస్‌లో వి గాట్ ఎ డేటా వేర్ టూ లో డేటా, టూ హై డేటా. సో, వి గాట్ దిస్ యాహ్! మేక్స్ సెన్స్ టు బి ఈ ఫార్మ్‌లో అన్నట్టు. సో, ఇక్కడ మీరు చూసారంటే ఇలా వస్తుంది. యాహ్! లైక్ కాంట్రిబ్యూషన్ వైస్‌గా అలాగా. సో, ఇట్స్ ద సేమ్ రిప్రజెంటేషన్ బ్రేకప్ అంటే ఇట్ విల్ లుక్ ఇన్ డిఫరెంట్ వే దట్స్ ఇట్. సో, ఓవరాల్ డేటాని సేమ్ గానే రిప్రజెంట్ చేస్తాం. ఇట్స్ దీనికి సేమ్ రూల్స్ అప్లైస్. లైక్ ఇట్ హాస్ టు బి 100%, ఇట్ హాస్ టు బి 360 డిగ్రీగా రిప్రజెంట్ చేయగలిగేటట్టు. ద విజువలైజేషన్ ఆఫ్ డేటా విల్ బి స్లైట్ డిఫరెన్స్ అంతే. సో, అక్కడ టైప్ సెట్ చేసిన తర్వాత విల్ బి ఏబుల్ టు హావ్ దిస్ డేటా. I'll also see if there is any guidelines law we can check it if not. So generally అక్కడ కూడా మనకి ఎనీథింగ్ యూజువల్లీ ఫియరీ గైడ్లైన్స్ కూడా దే విల్ గివ్ us. Let's see if they are specific. ఇక్కడ వాళ్ళు they'll explain అండి. So when to use what అనేది. So when we are not very sure on certain control కానీ ఏదైనా, so we can always refer to this. It load meanwhile I think it's loading. సో ఇక్కడ డిఫరెన్స్ చూసామంటే మనం సేమ్ ఫ్లాట్ అండ్ డేటా సెట్ ఉన్నదండి. సో డైమెన్షన్ ఉన్నది. ఇది వ్యూలో డిఫైన్ చేస్తున్నాము. సో అక్కడ కంట్రోల్‌లో డిఫైన్ చేస్తాం. ఎవ్రీథింగ్ వ్యూలో డిఫైన్ చేసేటప్పుడు ఫ్లాట్ అండ్ డేటా సెట్‌కి ఈ ఐటెమ్స్ అనేది ఇక్కడ ఐటెమ్స్ అనేది ఎంటిటీ సెట్ తీసుకొని దిస్ ఈస్ అవర్ డైమెన్షన్, దిస్ ఈస్ అవర్ మెజర్. సో డైమెన్షన్ మెజర్‌ని సో వి ఆర్ డైరెక్ట్‌లీ డేటాకి డేటా అని ప్రాపర్టీ ఇచ్చి ఇలా ఎంటిటీ సెట్‌ని మ్యాప్ చేసాము. అండ్ డైమెన్షన్స్‌కి వచ్చేసరికి ఫ్లేవర్ అనేది డైమెన్షన్ అని దానికి డేటా మోడల్ బైండ్ చేస్తాం. అండ్ సేల్స్ అనేది మెజర్ కనుక మెజర్‌ని ఈ విధంగా బైండ్ చేస్తాం. సో వ్యూలో సేమ్ కోడ్‌ని రిప్రజెంట్ చేయాలంటే ఈ విధంగా రాయొచ్చు. అండ్ ఫీడ్ ఐటెమ్స్‌ని కూడా ఆన్ క్లిక్ ఆఫ్ ఇట్ డైరెక్ట్‌గా ఇది మెజర్ డైమెన్షన్‌ని ఫీడ్ ఐటెమ్స్ వాల్యూ యాక్సెస్, కేటగరీ యాక్సెస్ కింద తీసుకున్నది. We can so everything we were trying to put in this way. And if you see the సో ఇక్కడ స్పెసిఫిక్‌గా సెట్ చేసేటప్పుడు మోడల్ డేటాని ఈ విధంగా డైరెక్ట్‌గా సెట్ చేస్తాం. సో దిస్ డాట్ గెట్ యూ డాట్ బై ఐడి అని చార్ట్ డేటా మోడల్‌ని ఈ డేటా మోడల్‌ని జస్ట్ వి హావ్ సెట్టింగ్ టు ద వ్యూ. సో we are not using any major properties. So only what we are defining is values మాత్రమే డిఫైన్ చేస్తాం. And we were setting the description of that. సో ప్రీవియస్ చార్ట్స్‌కి ఈ చార్ట్స్‌కి డిఫరెన్స్ మీరు నోటీస్ చేస్తే everything we have defined in terms of controller define చేసాము. And we were giving it this syntax. And here we were using in the view. So ఇదే సేమ్ part we can use it for other charts also. Everything in the view కూడా మనం రాయొచ్చు. But to better understand the data and additional ప్రాపర్టీస్ కానీ ఫీల్డ్స్ కానీ మోస్ట్లీ దే ఆర్ యూజింగ్ కంట్రోల్ లాజిక్. మీరు స్టాండర్డ్‌గా చూసారంటే చార్ట్స్ కన్నిటికి కూడా దే ఆర్ యూజింగ్ ద కంట్రోల్ లాజిక్. సో కంట్రోల్ లాజిక్‌లో ఉన్న ఫీల్డ్ వాల్యూస్‌ని వి కెన్ better illustrate in view as well. So both syntaxes will be handy for us. So whenever we want to refer this particular syntax, we can refer to this. Whenever we want to refer this particular syntax,
కేటగిరీ సో కంట్రోల్లో రాయాలనుకుంటే కంట్రోల్లో రెఫర్ చేయొచ్చు. సో బేసిక్గా యాడ్ చేస్తే అంటే విచ్ ఫ్రేమ్ అండి. సో ఒక ఫ్రేమ్ లైన్ యాడ్ చేసిన తర్వాత వీ కెన్ మెయింటైన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డైమెన్షన్ మెజర్ అనేది కీ అవుతుంది. దానికి పాపప్ కావాలంటే వీ కెన్ యాడ్ ఫీడ్స్ అని చెప్పి మళ్ళీ అగైన్ డైమెన్షన్ మెజర్స్ అనేది మెయింటైన్ చేస్తాం. అండ్ కీ డిఫరెన్స్ వైజ్గా చూసేసరికి డేటాలోనే వీ నీడ్ టు బీ వెరీ కాషియస్. లైక్ only if we have non-zero values etc, then only we have to go for these type of charts. If not, pi or donut chart ki we can opt. So this is the only basic difference as such. Let's see if we have సో ఇక్కడ రాసానండి. సో చూసింది కరెక్ట్ చార్ట్ టైప్ అని. సో సో ఇక్కడ డీటెయిల్ గా మనకి దే హ్యావ్ గివెన్ వెన్ టు యూజ్ వాట్ అనేది. సో స్పెసిఫిక్ గా ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే సో హై ర్యాంకింగ్. సో ఈ టైప్ ఆఫ్ చార్ట్స్ అంటే వెర్టికల్ గా హారిజాంటల్ గా ఇలా రిప్రజెంట్ చేస్తున్నాం కదా. సో ఈ పర్టికులర్ ప్లాట్ లైన్ అండ్ బార్ చార్ట్ కానీ ఈ చార్ట్స్ యూస్ చేసేటప్పుడు ర్యాంక్ బై కంట్రీస్ బై మార్కెట్ షేర్ ఫర్ ఎగ్జాంపుల్. సో హైయెస్ట్ ఏది లోయెస్ట్ ఏది, సో ఆ ఆర్డర్లో డేటాని మనం రిప్రజెంట్ చేసేటప్పుడు ర్యాంకింగ్కి యూస్ చేయొచ్చు అంటున్నారు. కంపారిజన్కి యూస్ చేసేటప్పుడు ఇలా 2 డిఫరెంట్ చార్ట్స్ ఉంటుంది. సో లైన్ చార్ట్స్ అవి ఏంటంటే వేరియేషన్ ఆఫ్ టైం. సో విత్ టైం లోగా డిప్ అవుతుంది, హైగా డిప్ అవుతుంది అనుకుంటే వీ కెన్ పికప్ లైన్ చార్ట్స్. కానీ ఈ ఎనీ ఆఫ్ దిస్ చార్ట్స్ ఫార్మ్ ఆఫ్ చార్ట్స్ సింపుల్ లైన్ అని తీసుకోవచ్చు, లేదా ఇలా బార్ చార్ట్ అని తీసుకోవచ్చు. 2 లైన్స్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. సో డిఫరెంట్ వాల్యూస్ ఉంటే మల్టిపుల్ వాల్యూస్ కింద ఇలా రిప్రజెంట్ చేయొచ్చు అన్నట్టు చూపిస్తున్నారు. సో ఇవన్నీ ఆప్షన్స్. సో లైన్ కానీ కాలం కానీ స్టాక్డ్ కాలం అని, దీన్ని స్టాక్డ్ కాలం అంటే. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఆ స్టాక్డ్ కాలం ఆప్ట్ చేస్తే ఆ డేటా విల్ బి షోన్ ఇన్ దిస్ వే. సో బుల్లెట్ చార్ట్ అని తీసుకుంటే బుల్లెట్ చార్ట్ కింద. సో నా ఎవ్రీథింగ్ సెట్ టైప్ ఒకటే చేంజ్ అవుతుందండి. ద డేటా విల్ బి ఆల్వేస్ సేమ్. చార్ట్ రెండరింగ్ అయ్యేటప్పుడు మాత్రం డిఫరెంట్ వేస్ లో రెండర్ అవుతుంది. సో యూ కెన్ పిక్ ఇట్ అప్. సో వేరియేషన్ ఆఫ్ టైం ఇలా టైంతో వేరీ అవుతుందండి. ఈ చార్ట్ రిలవెంట్ ఉంటుందా అనేది వీ కెన్ పిక్ క్లోజ్ టు దీస్ చార్ట్స్ రాదర్ దెన్ అవుట్ ఆఫ్ దిస్ బాక్స్ కింద. ఇది పార్ట్ టు హోల్. సో డిస్ప్లే ద ఇండివిజువల్ వాల్యూస్ టు ద హోల్ వాల్యూ. సో హోల్ వాల్యూస్ టోటల్ వాల్యూలో సమ్ ఇండివిజువల్ షేర్ ని చూపించాలనుకుంటే ఇదర్ డోనట్ చార్ట్ కింద, ఈ పై డోనట్ చార్ట్ కింద యూజ్ చేయొచ్చు, లేదా ఈ కేసులో దే సెడ్ దట్ వీ కెన్ యూజ్ ఈవెన్ వెర్టికల్ చార్ట్. సో హారిజాంటల్ చార్ట్ యూజ్ చేయొచ్చు, బార్ చార్ట్, అండ్ ఇలా లైన్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో దీన్ని ఇది పై చార్ట్, అండ్ సెకండ్ వన్ ఇస్ బార్ చార్ట్, అండ్ దిస్ ఇస్ లైన్ చార్ట్, స్టాక్డ్ బార్ చార్ట్. ఒక మల్టిపుల్ వాల్యూస్ ని ఒక చార్ట్ మీద ఒక చార్ట్ ఇలా 3 వాల్యూస్ కింద దే ఆర్ షోయింగ్. So same data example we can represent in these ways. I think deviation they have mentioned, and distribution, correlation. So ఇలా బబుల్ చార్ట్ ఏంటంటే ఇలాగా కస్టమర్ ఏజ్ బట్టి సేల్స్ రెవెన్యూ ఇంపాక్ట్ అయితే ఈ విధంగా చూపించవచ్చు అంటున్నారు. సో ఇవన్నీ కొన్ని కాంప్లెక్స్ సినారియోస్ వచ్చినప్పుడే వీల్ గో ఇన్ దిస్ మచ్ డీటెయిల్ అండి. సో జనరల్ సినారియోస్ వరకు విల్ నాట్ ఎన్కౌంటర్ టూ మచ్ ఆఫ్ కాంప్లెక్సెస్ యూజింగ్ మ్యాప్స్. ఐ హ్యాడ్ వన్ రిక్వైర్మెంట్ వేర్ ఇండియా మ్యాప్ చూపించి ఈచ్ డిస్ట్రిక్ట్ కి దే ఆస్క్డ్ మీ టు షో మీ రీజన్ వైజ్ సేల్స్ అవి చూపించమన్నారు. వేర్ దట్ వాస్ రియల్లీ టఫ్ కాల్. ఎందుకంటే మన మ్యాప్స్ ఎక్కడ కూడా ఎక్స్ఎక్స్ వైఎక్స్ లో ఉంటాయి కానీ ఒక ఇండియా మ్యాప్ లా ఉండదు. సో దట్ వాస్ లైక్ మీరు ఇప్పుడు విజువల్ చేసుకోవచ్చు. సో యూజర్ రిక్వైర్మెంట్స్ చాలా టిపికల్ గా ఉంటుంది. సో వీ నెవర్ నో వాట్ ఇస్ ఇన్ దర్ మైండ్. సో వాళ్ళు అడిగింది ఏంటంటే లైక్ ఒక ఇండియా మ్యాప్ చూపించి, సో దే ఆస్క్డ్ మీ టు షో ఈ డిస్ట్రిక్ట్ వైజ్ గా ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఎవ్రీథింగ్ ని లైక్ సేల్స్ వాల్యూస్ డైరెక్ట్ గా ఆ ఏపీ నుంచి ఇంత రెవెన్యూ వస్తుంది, మహారాష్ట్ర నుంచి ఇంత రెవెన్యూ వస్తుంది. సో దే ఆస్క్డ్ టు షో. And it's a tough call. One way what we propose, but they did not use it finally. So prototype we have designed it. What
ఇన్స్టలేషన్ మ్యాప్ తీసుకున్నాము. మ్యాప్ తీసుకొని వాట్ వి డిడ్ ఇస్ వి ప్లేస్డ్ క్లిక్ యాక్షన్. సో ఆన్ ఈచ్ ఇమేజ్ దగ్గర ఇక్కడ సమ్ క్లిక్ యాక్షన్ తీసుకున్నాము ఈచ్ యాక్షన్. సో ఈచ్ ఏరియా దగ్గర ఈచ్ బ్లాక్ ఆఫ్ ఏరియా దగ్గర వెన్ దే క్లిక్ ఇట్, సో వీఆర్ ట్రయింగ్ టు షో సమ్ డీటెయిల్స్ వాల్యూ. సో ఆ విధంగా వీ వర్ ట్రయింగ్ టు షో. సో బట్ ఇట్ వాస్ నాట్ వెరీ ఇంట్యూటివ్. సో ప్రాబ్లమ్ ఏంటంటే ఎవ్రీథింగ్ వీఆర్ టేకింగ్ ఇన్ అవర్ కంట్రోల్ వీ మే నాట్ బి ఏబుల్ టు ప్రజెంట్ ఎగ్జాక్ట్లీ. సో దే హ్యాడ్ టూ మచ్ ఆఫ్ రిక్వైర్మెంట్. సో ఇన్బిల్ట్ గా సర్టెన్ టైమ్స్ లో అంటే స్టాండర్డ్ గా మ్యాప్ ఫంక్షనాలిటీ కూడా ఉన్నది, బట్ డూయింగ్ సచ్ సార్ట్ ఆఫ్ రిక్వైర్స్ ఎక్స్టెన్సివ్ థాట్ ప్రాసెస్ కూడా. సో దేర్ ఇస్ ఎ వే. సో వాట్ వీ కెన్ డూ ఇస్ ఈ కేసులో వాట్ వీ థాట్ ఇన్ ద ఫస్ట్ ఫ్రంట్ ఇస్ ఓకే మ్యాప్ లాగా చార్ట్ అయితే ఉండదు. సో దెర్ ఇస్ నో వే వీ మే నాట్ బి ఏబుల్ టు గెట్. సో వీ థాట్ ఇస్ లైక్ ఓకే డిస్ట్రిక్ట్ వైజ్ గా ఉన్న బ్రేకప్ ఉన్న మ్యాప్ ని వి ఆస్ట్ లైక్ మీరు పెయింట్ లో కావాలంటే ఇన్ డీటెయిల్ గా పాయింట్ కానీ ఎక్కడ లొకేషన్ అని కూడా మీరు సెట్ చేయొచ్చు. అండ్ యూజింగ్ మనం స్పెసిఫిక్ ఎలిమెంట్ దగ్గర, సో ఇమేజ్ దగ్గర ఈచ్ ఎలిమెంట్ దగ్గర టెక్స్ట్ దగ్గర క్లిక్ చేసేటప్పుడు ఆ టెక్స్ట్ బట్టి వీ కెన్ అండర్స్టాండ్ ఎదర్ వీ వర్ గివింగ్ ద లెజెండ్ కూడా మనం స్పెసిఫిక్ గా డిఫైన్ చేయొచ్చు. సో ఈచ్ కలర్ అని, సో ఈచ్ కలర్ రిప్రజెంట్ ఈచ్ రీజన్. సో మేబీ మనం ఏపీ రీజన్ ని సమ్ ఒక కలర్ లో ఇండికేట్ చేయొచ్చు, సో అదర్ ఏరియాని వేరే కలర్ లో ఇండికేట్ చేయొచ్చు. సో డిఫరెంట్ కలర్స్ లా ఇండికేట్ చేసి ఆ కలర్స్ దగ్గర ఈచ్ కలర్ లెజెండ్ దగ్గర క్లిక్ చేసినప్పుడు వీ కెన్ షో ద వాల్యూస్ ఆన్ ద అట్ ద లెజెండ్ ఏరియా. సో వీ మే నాట్ బి ఎగ్జాక్ట్లీ షో దెమ్ ద ఇన్ డీటెయిల్డ్ డీటెయిల్స్, బట్ వీ కెన్ షో ఇట్ at some place close to that. So we can place some buttons close. See outside Maharashtra daggara ikkada oka button place cheyochu and we can show, and close to AP we can place one button here, and on click of it we can show. So ala close by we were able to show. So any random example ochina kuda we should be able to visualize the data, so how effectively we can put on it. సో ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే యూజర్స్ కెన్ ఆస్క్ us అవుట్ ఆఫ్ బాక్స్ ఫ్రమ్ ర్యాండమ్ గా కూడా ఏమైనా అడగచ్చు, బట్ వీ షుడ్ బి హ్యావ్ ఏ అప్రోచ్. సో సినారియో వచ్చినప్పుడు బట్ మేబీ యూజర్ వాజ్ నాట్ వెరీ మచ్, దెన్ ఆ ఐడియానే దే స్క్రాప్డ్ ఇట్ అప్. దే సెడ్ ఓకే లెట్స్ నాట్ షో ఇన్ దట్ వే, దెన్ టూ మచ్ ఆఫ్ కాంప్లెక్స్ అవుతుంటే వద్దులేండి అని అన్నారు. సో బట్ వీ షోడ్ దెమ్ దట్ దిస్ ఇస్ హౌ వీ కెన్ డూ టు క్లోజ్ ఎక్స్టెంట్ అని. అండ్ మోర్ ఆర్ అంటే మనమే ఈ ఇమేజ్ అది క్రియేట్ చేయాలంటే విల్ బి వెరీ మచ్ పెథటిక్ అండి. సో వీ కెనాట్ క్రియేట్ ద ఈ సొల్యూషన్ కి అప్పుడు మోస్ట్ లైక్లీ హార్ట్ ఏమవుతుందంటే మీరు ఇండియా మ్యాప్ విత్ మోర్ కలర్ గా బెటర్ ఇమేజ్ ని ఇఫ్ యూ కుడ్ డిజైన్ ఇట్, ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్ ఇన్ దట్ కేస్. సో అక్కడ చార్ట్ కంట్రోల్ యూఐ కన్నా యూఎక్స్ డిజైనర్ రోల్ ఎక్కువ ప్లే చేస్తుంది. సో మీరు ఎఫెక్టివ్ గా దాన్ని రిప్రజెంట్ చేయగలిగితేనే యూజర్ విల్ బి వెరీ ఇంట్యూటివ్. సో దెర్ ఇస్ నథింగ్ మచ్ వాట్ వీ కెన్ డూ. మనం ఒక బటన్స్ క్లోజ్ బై ప్రొవైడ్ చేసి సమ్ యాక్షన్స్ ఇవ్వగలం తప్ప వీ కెనాట్ ప్లే అరౌండ్, వీ డు నాట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టూల్స్ ఆల్సో టు క్రియేట్ సచ్ కస్టమ్ మ్యాప్ సినారియోస్. ఓకే, సో జనరల్ గా ఇలా ఉంటుందండి సినారియోస్. He asked only he want the data in the chart on chart అంటే ఈ మ్యాప్ లోనే కావాలని అడిగారండి ఆయన. అవునండి. సో వాళ్ళ ఆబ్జెక్ట్ అంటే సో ఈచ్ స్టేట్ వైస్ కి మాకు సేల్స్ ఫిగర్ ని మ్యాప్ లో చూపిస్తే ఇంకా బాగుంటుంది అని దేర్ ఎక్స్పెక్టేషన్ వస్తుంది. సో ఏపీకి సేల్స్ రెవెన్యూ అంత, లైక్ మహారాష్ట్రకి సేల్స్ రెవెన్యూ అంత, సో రాజస్థాన్. సో సింగిల్ షాట్ లో మ్యాప్ వైజ్ గా చూస్తే లైక్ నేను మళ్ళీ ఇప్పుడు సమ్ మీరు సేమ్ మనం చార్ట్ హారిజాంటల్ చార్ట్ లో కూడా సో 32 స్టేట్స్ ఇవ్వాల్సి వస్తుంది. సో 32 స్టేట్స్ అంటే 30 డేటా పాయింట్స్ చార్ట్ లో కూడా దే ఫెల్ట్ లైక్ వెరీ ఇన్కన్వీనియంట్. సో ఇక్కడ 30 వాల్యూస్ సో అరౌండ్ 30 స్టేట్స్ వీ హ్యావ్. సో 30 వాల్యూస్ చూపించే 30 వాల్యూస్ ఇలా కన్నా ఇంకా ఇలా బాగుంటుంది కదా నేను దేర్ ఐడియా వాస్ వెరీ మచ్ గుడ్. సో ప్రాక్టికలీ వాట్ దే ఆర్ దిస్ కరెక్ట్. ఇలా చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మేజర్ గా నేను కాన్సన్ట్రేట్ చేసేవి మేబీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. ఐ కెన్ జూమ్ ఇన్ దేర్. ఓకే, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో సేల్స్ గ్రోత్ ఎలా ఉన్నది, సో పిన్ పాయింట్ సౌత్ ఇండియాలో హౌ ఇస్ ద సేల్స్ అనేది. సో వాట్ దే సెట్ ఇస్ ప్రాక్టికల్లీ హెల్ప్ఫుల్ ఫుల్ దెమ్. Region they can pick it up and they can directly see the results rather than any countries. But everything we can't show in a single. Correct. So those are the limitations. So their idea is good, but practical limitations are also ఆ విధంగా ఉన్నాయి. So but
ద క్లోజ్ వే వాట్ వీ కెన్ డూ ఇస్ ఒక హై రెజల్యూషన్ తీసుకొని బ్రేకప్ తీసుకొని ఇఫ్ యూ కెన్ ఈ చార్ట్ ని మీరు ఇండియా మ్యాప్ ని డిఫరెంట్ కలర్స్ తో మీరు ప్రాపర్ గా ప్రజెంట్ చేయగలిగితే వీ కెన్ గివ్ ఇక్కడ బటన్ యాక్షన్స్ అరౌండ్ సరౌండింగ్ అన్నిటికి మనం ఇంటర్నల్ గా బటన్స్ ఇవ్వచ్చు అండ్ వీ కెన్ గివ్ అవుట్ సైడ్ అండ్ సమ్ ఆరో ఇండికేషన్ ద్వారా వీ కెన్ షో ద బటన్ యాక్షన్ అవుట్ సైడ్. సో ఇప్పుడు మధ్యప్రదేశ్ ఉంది అనుకోండి, మధ్యప్రదేశ్ కి ఐ కెన్ షో వన్ ఆరో ఐకాన్ అండ్ ఐ కెన్ షో హియర్ సమ్ బటన్ యాక్షన్. సో బటన్ అంటే బటన్ ఇవ్వక్కర్లేదు, సమ్ ఏ ఐకాన్ ఇలా రౌండ్ ఐకాన్ అలా ఇవ్వచ్చు. యాహ్! సో ఆ బట్ విధంగా ఇఫ్ వి after completing, if we see, it will be, I think it will be so much clumsy because at the కరెక్ట్ middle part we have so many states. కరెక్ట్ కరెక్ట్. So సో maybe దట్స్ ట్రూ. సో మేబీ మీ దగ్గర ఏమైనా బెటర్ ఐడియా ఉంటే జస్ట్ చూడండి. సో ఇలాంటి సినారియోస్ కూడా వస్తాయి. సో ఎందుకు చెప్తున్నానంటే ఈ సినారియో ఇట్ ఈస్ వెరీ లాంగ్ బ్యాక్, ఇట్ ఈస్ నాట్ వెరీ బట్ కస్టమర్స్ అడిగే క్వశ్చన్స్ ఇలా ఉంటాయి అని జస్ట్ చెప్పడం కోసం ఎగ్జాంపుల్ ఐ వాస్ జస్ట్ ఎక్స్ప్లెయిన్. yeah. సో మీరు ఆలోచించండి ఇంకా బెటర్ గా ఎలా ప్రెజెంట్ చేస్తారో. మేబీ దట్ వాజ్ అవర్ ఐడియా అట్ బ్యాక్ దెన్. Maybe I don't know even if today they ask, I mean I have similar answer but I don't have any more better answer. If they ask in India map, it will be very much difficult to locate everything everything in a single map. Like ikkade ee pradesanlone మనం అన్ని చేయాలి, అన్ని ఆప్షన్స్ వాళ్ళు అడిగినాయి అని అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. I think actually ఇలాంటి సిమిలర్ వి మనకి అట్లాస్ లో దే ఆర్ ఆల్రెడీ యూజింగ్ అండి. అట్లాస్ అంటే అట్లాస్ లో మనం మీరు జస్ట్ చూసారంటే మేబీ దే I don't know exactly scenario now, but I think weather or something. Population, I think we can take population. So if మీరు ఇక్కడ చూసారంటే so this is how they are representing. So same thing, same approach we are following. సో ఇక్కడ అగ్రికల్చర్ అని చూపించారు. సో ఇక్కడ కలర్ ని మీరు బాగా ప్లాట్ చేసిస్తే మనం ఇలా చూపించగలమండి. లైక్ విల్ నాట్ షో ద డేటా బట్ ఈ ఇండికేటర్ మాత్రమే మనం చూపించగలం. Yeah. అంటే డేటా పాయింట్స్ మీరు అన్న కేసులోని డేటా పాయింట్స్ డైరెక్ట్ గా అక్కడ డేటా చూపించలేం. లైక్ అప్ టు రేంజ్ 200 మిలియన్ వరకు ఉంటుంది. సో ఈ కలర్స్ ఇండికేట్ ఇది. సో యూజర్ ఏంటంటే ఈ కలర్ ని ఇక్కడ మ్యాచ్ చేసుకొని దే హ్యావ్ టు రిఫర్. దే విల్ నాట్ హ్యావ్ ఆల్ ద వాల్యూస్ ఆన్ ద స్క్రీన్. ఆల్ ద వాల్యూస్ చూపిస్తే మ్యాప్ విల్ బికమ్ వెరీ అంటే రీడబుల్ గా ఉండదు. మీరు అన్నట్టు వీ కెనాట్ షో ఇట్. సో వీ కెన్ ఓన్లీ షో ద కలర్స్. మీరు ఇక్కడ చూసారంటే పాపులేషన్ డెన్సిటీ చూపించేటప్పుడు డైరెక్ట్ గా మీరు చూసారంటే డార్క్ బ్రౌన్ కలర్ ఎక్కడ ఉన్నాయండి. సో ఓన్లీ ఇండియా అండ్ చైనా ఏరియాస్ లో కనబడుతున్నాయి. సో దే కెన్ ఫిగర్ అవుట్ దట్ హైలీ లైక్ పాపులేషన్ డెన్సిటీ ఉన్నదని వీ కెన్ మేక్ ఇట్ అవుట్. సో ఇలా కలర్ ఇండికేటర్ చూపిస్తే ఈ ఇండికేటర్ ని మాత్రమే మనం యాజ్ అ డెవలపర్ వెన్ వీ డూ ఈ ఏరియానే చేయగలం. ఇదంతా త్రూ ఇమేజ్ ని దే హ్యావ్ టు సమ్వన్ హ్యాస్ టు క్రియేట్ దిస్ ఇమేజ్. సో యూఎక్స్ డిజైనర్ హెల్ప్ తీసుకొని దే కెన్ బెటర్ ప్రెజెంట్ దిస్ ఇమేజ్. సో ఇమేజ్ ఆల్వేస్ విల్ బి కాన్స్టెంట్. ఆల్ వీ కెన్ ప్లే అరౌండ్ ఇస్ ఈ ఇండికేటర్స్ మాత్రమే వీ కెన్ ప్లే అరౌండ్. సో దట్ ఈస్ వాట్ వీ కెన్ డూ ఇఫ్ వీ హ్యావ్ లార్జ్ డేటా సెట్స్. ఓకే. సో మేబీ అసలు అక్కడ వరకు అలా చేయాలి అనే థాట్ రావడమే గ్రేట్ అండి అసలు. కస్టమర్స్ చిన్న ఏంటంటే ఐడియాస్. చాలా అడుగుతారండి. సో ఇవి ఏంటంటే ట్రబుల్ సిచ్యువేషన్ చాలా పెడతారు. సో మేబీ దే హ్యావ్ సమ్వేర్ ఎక్కడో చూస్తారు వాళ్ళు ఏదో టెక్నాలజీలో. ఓకే. సో ఆ ప్రాబ్లం కూడా చూస్తాం. లైక్ మేబీ దే హ్యావ్ సీన్ సమ్వేర్ ఎక్కడో వాళ్ళ క్లయింట్ ప్రెజెంటేషన్ ఎక్కడో చూస్తారు. ఐ హావ్ సీన్ వన్ మోర్ నేను ఫేస్ అవ్వలేదు. ఐ థింక్ వన్ ఆఫ్ మై కొలీగ్ హీ ఫేస్డ్ ఇట్. ఐ థింక్ ఇట్ వాస్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. వాళ్ళు సమ్వేర్ సమ్ డేటా విజువలైజేషన్ చూసారు. లైక్ వాళ్ళు ఏమన్నారంటే సేమ్ మనకు అదే కావాలి అన్నారు. ఆ ఇమేజ్ ఎక్కడో తీసుకొచ్చి చూపించారంట. ఇమేజ్ చూపించి సార్ ఈ ఇమేజ్ లో ఉన్నాం కదా ఇదే యాసిస్ గా కావాలి అన్నారు. సార్ మీరు ఎక్కడో ఇమేజ్ తీసుకొచ్చి అది ఏ టెక్నాలజీ వాడారో తెలియదు, సేమ్ ఇక్కడ చేయాలంటే ఇట్స్ రియల్లీ టఫ్ సార్ అంటే. సో దే ఆర్ ఆస్కింగ్ ఇట్ ఐ వాంట్ ద సేమ్ కైండ్ ఆఫ్. సో మీరు ఏదైనా యూస్ చేయండి. సో కస్టమర్ విల్ ఆల్వేస్ నాట్ థింక్ అబౌట్ టెక్నాలజీ అండి. సో దే విల్ నాట్ థింక్ ఎస్ఏపి .NET అనేది దే విల్ నాట్ థింక్. సో సొల్యూషన్ దే వాంట్ ద సొల్యూషన్. లైక్ సొల్యూషన్ హూ ఈస్ ఏబుల్ టు అంటే మనకున్న రిసోర్సెస్ ని హౌ బెస్ట్ వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఇట్ టు డిరైవ్ ద సొల్యూషన్ అనేది దే ఆర్ లుకింగ్ ఎట్. వాళ్ళు కూడా ఎక్స్పెక్టేషన్ యాసిస్ ఉండాలని కాదు. వెన్ వీ ప్రపోజ్ ఎ సొల్యూషన్ దే సెడ్ గుడ్ అప్రోచ్, మీరు బాగానే చూపించారు కానీ మనకి ఇది వర్కౌట్ అవుదా అని అలా అన్నారు. సో దట్ నథింగ్ రాంగ్. ఆల్వేస్ వీ కెన్ కమ్ అప్ విత్ సొల్యూషన్. అది యాక్సెప్ట్ చేయాలని కూడా మన ఇట్స్ నాట్ ద ఫైనల్ క్రైటీరియా.
దే కెన్ యాక్సెప్ట్ ఆర్ దే మైట్ ఓకే ఇది టూ మచ్ ఆఫ్ మన ఐడియా గుడ్ బట్ ఇంప్లిమెంటేషన్ కాకపోతే దే విల్ బ్యాక్ ఆఫ్. సో ఇట్ ఈస్ ఆల్వేస్ మన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రజెంట్ చేయొచ్చు. అది ఆల్వేస్ ఓకే అవ్వాలని కూడా ఇట్ మే నాట్ బి. సో అగైన్ దే విల్ టేక్ ద కాల్. సో అలా కూడా ఉంటుంది టిపికల్గా ఎక్కడో దే మరీ టూ మచ్ ఆఫ్ అసలు మినిమం తెలియని వాళ్ళు ఇంకా ప్రాబ్లం ఏంటంటే దే కస్టమర్స్ కొంతమంది ఉంటారండి, దే డోంట్ నో ఎనీథింగ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ఏం చేస్తారు, గూగుల్ ఒకటి ఉన్నది కదా అని చెప్పి దే గూగుల్ ఇట్, నాకు ఇదే కావాలి అని అంటారు. లేక ఏదో డాష్ బోర్డ్ తీస్తారండి. సో జనరల్గా ఇలా ఇవి కూడా చూసాను సర్టన్ కస్టమర్. బట్ ఎవ్రీవేర్ వీ హ్యావ్ టు బి వెరీ మచ్ పొలైట్. సో ర్యాండమ్గా ఇలా తీస్తారు. సో తీసి ఈ చార్ట్ చాలా బాగుందమ్మా, ఇది 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 మన దాంట్లో ఇది ఇంప్లిమెంట్ చేసేసండి అని అంటారు. సో సో ఇట్ విల్ బి లైక్ టూ టఫ్ టు కన్విన్స్ దెమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే సార్ మీరు బిజినెస్ చెప్పండి కేసు, సో వీల్ సజెస్ట్ ద బెస్ట్ సొల్యూషన్ అంటారు. వాళ్ళు ఎందుకు ఇది బాగుంది కదా ఇదే చేసేసేయండి అని అంటారు. సో ఇట్ విల్ బి టూ మచ్ ఆఫ్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ లో విల్ సే, బికాస్ వీ హ్యావ్ లిమిటేషన్స్. సో మీరు ఇక్కడ చూసారంటే మేబీ ఇప్పుడు బబుల్స్ లో ఇచ్చారు, మేబీ వీ కెన్ షో ఇక్కడ చార్ట్ మ్యాప్ లో ఇచ్చారు, మ్యాప్ లో వీ విల్ నాట్ ఏబుల్ టు షో. We can show it in a bubble form, but we will not be able to show in a map form. సో అలా స్పెసిఫిక్గా మనకి లిమిటేషన్స్ ఉంటాయి. సో దేర్ ఆర్ లైక్ డిఫరెంట్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ అవి ఉంటాయి. సో యూజింగ్ విచ్ దే మైట్ డిజైన్ సచ్ డాష్ బోర్డ్స్. సో ఆల్వేస్ అప్ ఫ్రంట్ వీ హ్యావ్ టు ట్రై ఇట్ అవుట్, దెన్ ఓన్లీ మనం ఏదైనా సజెస్ట్ చేయాలండి. అప్ ఫ్రంట్ మనం ఏది కమిట్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. డెవలప్మెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సార్ వీల్ డూ ఇట్ అనే కన్నా సార్ గివ్ అస్ టైమ్ వీల్ కమ్ బ్యాక్ అని చెప్పి ఎప్పుడు చెప్పడం చాలా 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 ఇంపార్టెంట్ లెసన్ ఇన్ చాలా ప్రాజెక్ట్స్. మీరు నేర్చుకుంది ఏంటంటే అదొక్కటే, అప్ ఫ్రంట్ ఏది కమిట్ అవ్వకూడదని క్లియర్గా నేర్చుకున్నాం. లైక్ వీల్ సే దట్ సార్ వీల్ ఐడియా ఇస్ గుడ్, అలాగే స్ట్రైట్ అవే నో కూడా చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అని అంటే దే నెవర్ నో, లైక్ ఓకే ఏం అడిగినా అవ్వదు అంటున్నారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలోకి దే విల్ కమ్. ఓకే వీ షుడ్ షో ద బెస్ట్ అవైలబుల్ ఆప్షన్ టు దెమ్. ఓకే సార్, సో మీకు ఈ ఇన్సైట్స్ అడిగారు, సో విల్ కమ్ అప్ విత్ ఈదర్ దిస్ సిమిలర్, మీకు ఆ డేటా ఏవైతే విజువలైజ్ చేస్తున్నారో యా డెఫినెట్లీ ఇందులో మీరు ఐడియాస్ చూపించినట్లు పై చార్ట్ ఈస్ వెరీ మచ్ డూబుల్, లైన్ చార్ట్ ఈస్ వెరీ మచ్ డూబుల్, అండ్ టేబుల్ స్ట్రక్చర్ లో మనం చూపించవచ్చు. ఈవెన్ బబుల్లో కూడా చూపించాం. మేబీ మ్యాప్ విల్ బి కన్స్టెంట్ మనకి ఎగ్జాక్ట్లీ విజువల్, బట్ వీ కెన్ ఫిగర్ అవుట్ 80% ఆఫ్ ద స్కోప్ ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే విధంగా వీ కెన్ ప్రొజెక్ట్ ఇట్. సో దిస్ ఈస్ హౌ మనం ట్రై అవుట్ చేసి వీ కెన్ సజెస్ట్. సో చార్ట్స్ వరకు కాంప్లెక్స్ గా వచ్చే సినారియోస్ అయితే ఇలా ఉంటాయండి. సో బియాండ్ దట్ యు విల్ నాట్ హ్యావ్ మచ్, బట్ విచ్ ఫ్రేమ్స్ అండ్ మైక్రో చార్ట్స్ ఆర్ వన్ వే టు డిజైన్ చార్ట్స్. సో ఈ ఎక్సైజ్ ఐ థింక్ ఐ పబ్లిష్డ్ ఇట్ అండి, ఐ థింక్ యూ కెన్ రిఫర్ టు దేర్. సో చార్ట్ సక్సెస్ ఇక్కడ యాడ్ చేశాను. సో సేమ్ యూ కెన్ వ్యూ ఇట్ అండ్ రిఫర్. సో సేమ్ థింగ్ ఆల్రెడీ వ్యూడ్. ఓకే. సో ఇక్కడ జనరల్ గా ఇంకా మనం కొన్ని బ్లాగ్స్ అట్లా చూస్తే దే విల్ గివ్ అస్ సమ్ టిప్స్ అండి. సో ఇవి బేసిక్ చూపించాను కదా. సో ఈ చార్ట్స్ లోనే ఇప్పుడు ఇవి స్టాండర్డ్ కలర్స్ ఉన్నాయి. సో ఈ కలర్స్ కి సమ్ గ్లాసీ కలర్స్ అని ఇలా ఉంటాయి. సో బేసిక్ గా మనం ఈ ఏపీఐలో నాటిలోనే మనకి ఇవి దొరకవండి కొన్ని. నేను చూపించిన ఏపీఐ అన్నది కొద్దిగా మాస్టర్ చేస్తే, లైక్ ఐ షోడ్ యు వన్ ఏపీఐ, ఐ విల్ కమ్ బ్యాక్ టు హియర్. సో ఇక్కడ ఏపీఐలోనే కొన్ని డోనట్ చార్ట్ కి యూజ్ చేసే స్పెసిఫిక్ గా ఉంటాయి సెక్షన్స్. సో బ్యాక్గ్రౌండ్ కూడా ఇప్పుడు మనం ఎంటీ ఉన్నది కదా, సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. సో బ్యాక్ డ్రాప్ లో అండ్ సో ఇలా బార్డర్ కానీ సమ్ మోర్, ఇప్పుడు మీరు ఈ కేసులో మనం కావాలంటే యూస్ చేసేటప్పుడు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ ఏదైనా ఉంటే ఇమేజ్ అనేది ప్రాపర్టీ పెట్టుకోవాలి. మనం బబుల్ చార్ట్ అది యూస్ చేసినప్పుడు, మనం వరల్డ్ మ్యాప్ అది యూస్ చేసినప్పుడు కావాలంటే ఇమేజ్ మ్యాప్ దగ్గర బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సపోర్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో కానీ ఈ ప్రాపర్టీస్ ఉన్నాయా లేదని మనం వీ హ్యావ్ టు డిగ్ ఇన్ డీప్ అండి. సో ఈ కేసులో బార్డర్ అని ఇచ్చారు, దే నాట్ సపోర్ట్ ఇమేజ్ ఇన్ దిస్ కేస్, ఓన్లీ దే సపోర్ట్ కలర్ అండ్ సమ్ gradient effect. Gradient అంటే లైట్ షేడ్ బ్యాక్గ్రౌండ్ షేడ్, 2 different color shades they'll support. సో
ఏ వాల్యూస్ అయితే సపోర్ట్ చేస్తారో అలాంటివి ఏపీఐ రెఫరెన్స్‌లో దే విల్ గివ్ అస్. సో ఇవి స్పెసిఫిక్‌గా మనం ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ వి కెన్ డిగ్ డీప్ అండ్ ఇందులో యూజ్ చేయొచ్చు. లేదా యూ కెన్ ట్రై ఇట్ ఔట్ సమ్ ఆప్షన్స్. లైక్ ఇప్పుడు ఈ కేస్‌లో మనము చార్ట్స్, యూఎఫ్ఐ సమ్ ఫారమ్స్ ఉంటాయి గనక వి కెన్ టేక్ హెల్ప్ ఆఫ్ దెమ్. లైక్ గ్లాసీ ఎఫెక్ట్. We'll see if we get any examples. Which are using which frame. Yeah, I think here we have commit user and I think it's the same example. అంటే సమ్ జనరల్ పబ్లిక్ ఎగ్జాంపుల్స్ లో మనకి కొన్ని ఈ కలర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ బెటర్ ఆప్షన్స్ యూస్ చేస్తారు. మనం స్టాండర్డ్ యూస్ చేసి కానీ వీ కెన్ ఆ ఐడియాస్ ని మనం వీ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ అవర్ సినారీస్. సో సో ఇక్కడ మీరు చూసారంటే మన రెగ్యులర్ కలర్ కాకుండా దే యూస్ సమ్ గ్రేడియంట్ కలర్. మీరు ఇక్కడ Yeah. షేడ్ చూసారా, గ్రీన్ టు ఇలా లైట్ అయ్యేటట్టు. సమ్ దే యూస్ సమ్ మోర్ స్పెసిఫిక్ గా ఇన్నోవేటివ్ గా దే యూస్ ఇట్. సో ఇక్కడ చూసారంటే దిస్ ఇస్ కాల్డ్ డ్రాయింగ్ ఎఫెక్ట్ గ్లాసీ. సో ఈ కలర్స్ మనం ఇచ్చిన తర్వాత డ్రాయింగ్ ఎఫెక్ట్ అనే ప్రాపర్టీ ఒకటి యాడ్ చేస్తే గ్లాసీగా వస్తుంది. సో ఇక్కడ ఇంకేం లేదండి, ఇది ఒక్కటే ప్రాపర్టీ. సో ఇవన్నీ ఎలా అంటే ఈ Yeah. ఏపీఐలో ఉంటుంది. ఈ డ్రాయింగ్ ఎఫెక్ట్ అనేది గ్లాసీ అని ఇస్తే ఆ కలర్ వస్తుంది. కలర్ ప్యాలెట్ ఉంది కదా, ఈ కలర్ ప్యాలెట్ మనం ఏ ప్యాలెట్ కావాలంటే ఆ ప్యాలెట్ అసైన్ చేయొచ్చు. బట్ టు గెట్ దిస్ అవుట్పుట్ జస్ట్ దే వాట్ దే యూజ్ దిస్ అదొక్క ప్రాపర్టీ, ఇంకేం అవసరం లేదండి. సో ఇలాంటి కొన్ని ప్రాపర్టీస్ దే ఇన్నోవేటివ్లీ దే పీపుల్ విల్ ఫిగర్ ఇట్ అవుట్. లైక్ ఈ కేసులో ఇక్కడ ఇట్ మైట్ బి సమ్వేర్ బట్ వీ మే నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. సో ప్రాపర్టీ Yeah. ట్రై ఇట్ అవుట్ ఇఫ్ వీ హ్యావ్ ఫైండ్ దిస్ గ్లాసీ. Glossy. ఇదిగోండి Yeah. చూసారా, డ్రాయింగ్ ఎఫెక్ట్ గ్లాసీ అని ఉంది. సో ఈ ప్రాపర్టీ Glossy. మీరు ఈ డ్రాయింగ్ ఎఫెక్ట్ ని ఎలా ప్రెజెంట్ చేయాలని అంటే ఇలా ప్రెజెంట్ చేయాలని వీళ్ళు దే షోడ్ ఇట్. దిస్ ఎగ్జాంపుల్ Yeah. ఇలా డ్రాయింగ్ ఎఫెక్ట్ గ్లాస్. Plot area. ఇక్కడ మీరు రిఫర్ చేశారంటే బ్యాక్గ్రౌండ్ దగ్గర అప్లై అవుతుంది, డ్రాయింగ్ ఎఫెక్ట్ అనే డైరెక్ట్ గా వాడితే యూజ్ చేయొచ్చు. రెగ్యులర్ గా అయితే నార్మల్ ఉంటుంది. సో ఇలా వేరియస్ ప్రాపర్టీస్, సో సిమిలర్ గా గ్రేడియంట్ డైరెక్షన్ అనే ప్రాపర్టీ కూడా మనం అసైన్ చేసి హార్జెంట్లా వెర్టికల్ అని ఇవ్వచ్చు. సో ఇలా స్పెసిఫిక్ గా ఫీచర్స్ ని మనం వీ కెన్ పిక్ ఇట్ అప్. విల్ ట్రై విత్ దిస్, విల్ సీ హౌ ఇట్ కమ్స్ ఫర్ అవర్ అప్లికేషన్. దిస్ ఆర్ ఆప్షనల్ అండి, లైక్ మన మెయిన్ ఫంక్షనాలిటీ ఇంపార్టెంట్. ఫంక్షనాలిటీ వన్స్ వీ గాట్ దెన్ వీ కెన్ try out each of these properties. Controller. Yeah, here we have. So plot area ఎక్కడ ఉన్నది, so which properties ఇక్కడ define. So control and define చేయొచ్చు, ఇక్కడ define చేయొచ్చు. So anywhere we can define. So they are using as which property within this. So within plot area, they are defining it. So we have to use within plot area, and we'll use color palette and this title. Plot area is like the main properties. It is sub multiple properties. Yeah. So we should not put it outside, we have to put it inside. This is plot area, so within this we have to place it. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఈ టైటిల్ అనేది మెయిన్ ప్రాపర్టీ. సో ఇక్కడ మనం ఏపీఐ చూసారంటే ఏపీఐ ఎందుకంటే ఇంపార్టెంట్, ఇది మెయిన్ ప్రాపర్టీ సబ్ ప్రాపర్టీ అనేది మనకి తెలియాలి. ఇప్పుడు టైటిల్ అనేది వన్ ఆఫ్ ద ప్రాపర్టీ, ప్లాట్ ఏరియా అనేది వన్ ఆఫ్ ద ప్రాపర్టీ. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇది అంత క్లీన్ గా ఉండదండి ఏపీఐ. సో వీ హ్యావ్ ఆల్వేస్ చార్ట్స్, ఇట్స్ నాట్ అవాల్వ్ దట్ మచ్ లైక్ రెగ్యులర్ ఏపీఐ అంత డాక్యుమెంటేషన్ లేదు. సో అందుకని ఇట్ విల్ బి రియల్లీ టఫ్ టు సి. మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ ప్లాట్ ఏరియాని సింపుల్ గా ఇస్తారు. సో యాక్చువల్లీ ఇది మెయిన్ ప్రాపర్టీ. సో ఈ ప్లాట్ ఏరియాని ఇచ్చిన తర్వాత ప్లాట్ ఏరియాలో ఇవన్నీ సబ్ ప్రాపర్టీస్ ఇవ్వచ్చు. అలాగే టైటిల్ అనేది వన్ మెయిన్ ఏరియా. ఇప్పుడు మనం టైటిల్ ఒకటే యూస్ చేస్తాం, సిమిలర్ గా మీరు ప్లాట్ ఏరియా యూస్ చేయొచ్చు, లెజెండ్ యూస్ చేయొచ్చు, ఇలా వేరియస్ యూస్ చేయొచ్చు అనమాట. సో ఇఫ్ యూ ప్లే అరౌండ్ ఎక్స్టెన్సివ్లీ డీప్ గా ఇవన్నీ, దెన్ విల్ బి ఏబుల్ టు మాస్టర్ ద చార్ట్స్ లో. మీరు ఎక్స్టెన్సివ్ గా మీరు స్పెషల్ గా డిజైన్ చేయాలంటే కూడా యూ కెన్ మాస్టర్ ఇట్ దిస్ వే.
So which frame glossy effect, and we'll add this gradient as well. So effect gradient direction. Gradient direction horizontal, vertical, another. So default is vertical. We'll set it to horizontal then. So what we are trying to do is we are just trying to refer to API in direction horizontal, vertical. So I'll use the same cases. So we'll see glossy వచ్చి మనకి horizontal gradient కూడా రావాలి. Let's see if it works. I think there is an issue in the way we use dimension measure. After I want to go in the 404 not found cannot be used. Okay. Let's check syntax. We'll try out one by one. Let's see. Gradient got a subproperty. Color palette. Comma andi. Yeah, I think here it could find. Color palette code, I doubt whether it will have codes or not. Color palette. No codes. Codes. Okay. Till D3 కూడా ఇనిషియలైజ్ చేశారా D3? సో సమ్ టైమ్స్ D3 అనేది కంప్లీట్గా సెపరేట్ లైబ్రరీ అండి. సో D3 అనేది లైబ్రరీ యాక్చువల్గా. ఇక్కడ D3 అని యూస్ చేశారు కదా, D3 అనేది ఒక లైబ్రరీ అనమాట. ఈ కలర్ ప్యాలెట్స్కి ఎక్స్క్లూసివ్లీ ఫర్ విజువలైజేషన్ చార్ట్స్ కార్డ్కి D3 అనేది ఒక లైబ్రరీ అనమాట. సో ఆ లైబ్రరీని యూస్ చేసి దే ఆర్ సెట్టింగ్ ద అందులో ఉన్న కలర్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా దే ఆర్ పికింగ్ అవుట్ ఆఫ్ దట్ సమ్ ఫంక్షన్స్ యూస్ చేస్తున్నారు. సో అందులో కేటగిరీ 20లో రేంజ్ ఆఫ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ అన్ని కూడా దే ఆర్ పికింగ్ అప్. సో ఈ D3 లైబ్రరీ ఇఫ్ దే ఆర్ లోడింగ్ ఇట్ సమ్వేర్, we should load that library also. Not sure if D3 library inbuilt another or if it is okay. Let me try. We'll remove gradient. We'll try with this first. I think the syntax itself is incorrect somewhere. We try removing this. It is optional. Hot area, color palette. I think they used is there is not any load in library, so standard itself. Okay, syntax wise గా set property plot area లోనే యాడ్ చేశారు. We miss. No, I think that is correct. Okay, let's see if it works. I think colors code there somewhere they're mentioning it. So here. Field color. Okay, variable name they have taken as color. They are not defining anywhere colors.
అయితే సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఉన్న మన థీమ్‌లోని చార్ట్‌కి కలర్స్ అని ఉంటాయండి. సో, థీమ్ దగ్గర మనం సెట్ చేయొచ్చు. సో, మన థీమ్ బట్టి ఆటోమేటిక్‌గా కలర్ ప్యాలెట్ అనేది చేంజ్ అవుతుంది. సో, దాన్ని మనం స్పెసిఫిక్‌గా మనం ఏం చేంజ్ చేయక్కర్లేదు. లైక్ మనం ఇప్పుడు ఈ కలర్స్ ఉన్నాయి కదండీ! సో, ఇప్పుడు మనకి బ్లూ కలర్ అనేది డిఫాల్ట్‌గా చార్ట్స్‌కి ఈ బెలీస్ థీమ్‌లో వస్తున్నాయన్నమాట. సో, సిమిలర్‌గా వేరియస్ థీమ్ యూజ్ చేస్తున్నప్పుడు ఆ కలర్స్ చేంజ్ అవుతుంది. మన థీమ్ డిజైనర్‌లో ఈ చార్ట్స్‌కి ఏ కలర్ ఉండాలో కూడా అక్కడ మనం డిఫైన్ చేయొచ్చు. సో, అది కూడా ప్రాబ్లమ్ కాదు. బట్ ఈ స్పెసిఫిక్ ప్రాపర్టీస్‌ని మనం యూజ్ చేయడం వస్తే వి కెన్ ప్లే అరౌండ్ విత్ ఎక్స్‌టెన్సివ్ లైబ్రరీలో ఉన్న ఫీచర్స్‌ని మనం వి కెన్ ప్లే అరౌండ్. లైక్ ఆ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేయడం. సరే వన్స్ మన బేసిక్ పై చార్ట్ ఇయన్నీ రెడీ అయిన తర్వాత ఇవన్నీ చేస్తాము. లేక ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా చేంజెస్ చేయడం అయినా ఇవన్నీ. సో, మన యాక్చువల్‌గా ఇంపార్టెన్స్ ఎక్కడొస్తుందంటే ఆ మ్యాప్ సినారియో చెప్పాం కదా! సో, మ్యాప్ సినారియోకి బ్యాక్‌గ్రౌండ్‌లో ఇమేజ్ యాడ్ చేయగలిగితే ఆ హైట్ అండ్ విడ్త్‌ని మన బబుల్ చార్ట్ ఆటిల్ని రిప్రజెంటేషన్ కరెక్ట్‌గా రిప్రజెంట్ చేసి ప్లాట్ చేయగలిగితే ఇట్ ఈస్ టఫ్ జాబ్. బట్ వన్ వే టు అచీవ్ యువర్ యాహ్! ఎగ్జాంపుల్. ఐ థింక్ స్టిల్ సంథింగ్ ఈస్ మిస్సింగ్. ఓకే. అండ్ D3 dot scale should D3 doubt maybe I have to load some library. Load some library. So I'll check that. So specific I haven't only glossy without color palette it may not see. It is only glossy and existing on a color kit should apply. If it works also that's something strange. ఓకే. నేను అది చెక్ చేస్తానండి. ఒకసారి చూస్తాను. మేబీ చూడండి. సో, బట్ బేసిక్‌గా మనం ఎక్స్‌ప్లోర్ చేసే ప్రాపర్టీస్ అంటే ఇలా డిఫరెంట్‌గా ట్రై చేస్తుంటాం చార్ట్స్‌కి డిఫరెంట్ ఫీచర్స్ యాడ్ చేసి. సో, ఆ ఫీచర్స్ ఏమైనా మనం ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు సీ వి కెన్ బారో దోస్ ఐడియాస్. లైక్ ఇలా కూల్‌గా గ్లాసీ ఎఫెక్ట్స్ ఇలా రాండమ్‌గా దే విల్ ఎక్స్‌ప్లోర్ ది ఏపీఐ బెటర్ అండి. ఈవెన్ మనమైనా డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసి వి కెన్ ట్రై ఔట్ సమ్ ఏరియాస్. బట్ వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఆహ్, లైక్ ఈ కేస్‌లో అంటే గ్లాసీ ఎఫెక్ట్స్ డి3 లైబ్రరీ అడిషనల్‌గా లోడ్ చేయాలా? ఇలాంటి కీ ఏరియాస్ అన్ని కూడా మనం కొంత వి హావ్ టు సీ. స్టాండర్డ్‌గా రెగ్యులర్‌గా డెఫినిషన్ అయితే రిఫరెన్స్ అయితే అంత డాక్యుమెంటేషన్ అనేది లేదండి. సో, దేర్ ఈస్ దట్ పార్ట్ ఈస్ స్టిల్ లాగింగ్. సో, లెట్ మీ గో బ్యాక్ టు దిస్. Yeah. I think when we are adding those properties, then it is causing issue. So I'll check that issue. So we'll see. సో బేసిక్ ఐడియా అయితే మనం ఇప్పటివరకు ఆల్మోస్ట్ వి సా స్టాండర్డ్‌గా యూజ్ చేయాలంటే హౌ టు యూజ్ యానోటేషన్ ఎలిమెంట్స్ చూసాము. నెక్స్ట్ ఓవీపీకి స్పెసిఫిక్‌గా వి సా ఎలిమెంట్స్. అండ్ దెన్ టుడే వి సా స్టాండర్డ్‌గా ఇఫ్ వి హావ్ టు చార్ట్స్ డైరెక్ట్‌గా యూజ్ చేయాలంటే ఇది చార్ట్స్ అనేది ఇండివిడ్యువల్‌గా మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ అప్లికేషన్ ఎనీ అప్లికేషన్‌లో వి కెన్ యూజ్ ఇట్. అండ్ వితిన్ ద టేబుల్స్ యూజ్ చేయాలంటే వి హావ్ సీన్ హౌ టు యూజ్ అంటే మైక్రో చార్ట్స్ ఆప్ట్ చేయొచ్చు. రెగ్యులర్ చార్ట్స్ కాకుండా. సో ఫార్ వి హావ్ సీన్ ఆల్ ద టెక్నిక్స్ అండి. సో నెక్స్ట్ ఓన్లీ థింగ్ పెండింగ్ అంటే ఔట్‌సైడ్ లైబ్రరీస్. లైక్ ఎస్ఏపీలో లేని లైబ్రరీస్‌ని ఔట్‌సైడ్ లైబ్రరీస్, జావాస్క్రిప్ట్ లైబ్రరీస్ యూజ్ చేసి న్యూ ఫంక్షనాలిటీస్ లైక్ హౌ డు వి యూజ్ ఇట్ అనేది వీల్ జస్ట్ డిస్కస్ ఆన్ దట్. దెన్ I think almost all the content we have covered it. And if I have this sandbox, I'm just checking it access. So once I have access, we can see the demo. Then I think in 90 to 90% కాన్సెప్ట్స్ వైస్‌గా మనం బేసిక్ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం కవర్ చేసాం. మీకు అగైన్ స్పెసిఫిక్‌గా ఏమైనా ఇప్పుడు ఈ ఏరియాలో మనం ఫర్దర్‌గా ఇన్ఫర్మేషన్ కావాలని అంటే యూ కెన్ సజెస్ట్. సో విల్ డూ దట్ ఎక్సర్సైజ్. విత్ దిస్ యాక్చువల్లీ we have covered almost all the topics. 90% of the topics, everything we covered it. సో విత్ స్పెసిఫిక్ టు డెవలప్‌మెంట్‌గా చేసేవి ఇంతకన్నా ఏరియాస్ లేవండి. సో ఇందులోనే డీప్‌గా మీరు డిగ్ చేయొచ్చు. లైక్ మనం ఉన్న ఎగ్జిస్టింగ్ కంట్రోల్స్‌ని సో ఇవి బేసిక్‌గా మనకి ఉన్న లైబ్రరీ కంట్రోల్స్.
మీరు ఇక్కడ చూసారంటే వీ హ్యావ్ ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్. సో మీరు ఇక్కడ రీసెర్చ్ చేసి చూస్తే సో హౌ ఎఫెక్టివ్లీ విల్ యూజ్ అనేది ఇట్ ఈస్ అప్ టు అస్. సో బేసిక్ బైండింగ్ సింటాక్సెస్ అలాగుంటుంది. బేసిక్ కంట్రోల్స్ బేసిక్‌గా యూజ్ చేసే కంట్రోల్స్. సో ఆ కంట్రోల్స్‌కి ఏ కంట్రోల్ తీసుకున్నా అందులో మనం బైండ్ చేసే ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఈచ్ ఫీల్డ్ మీరు డే 1లో యూ ఆర్ నాట్ ఫెమిలియర్ విత్. నౌ ఇక్కడ యూఐలో ఎలాగున్నా కంట్రోల్ ఏదైనా అవనియండి మీకు బైండింగ్ సింటాక్స్ తెలుసు. సో ఆ కంట్రోల్ ఇప్పుడు జనరిక్ ట్యాగ్ అని అంటే ఈ ట్యాగ్ ఇలా ఉన్నది. సో హౌ డు వి యూజ్ ఇట్ అని అంటే యూ కెన్ రెఫర్ టు ఏపీఐ. సో జనరిక్ ట్యాగ్ ని ప్లేస్ చేస్తారు అండ్ బైండింగ్ సింటాక్స్ కి యూ కెన్ బైండ్ లైక్ స్టేటస్ కి కలర్ కావాలంటే స్టేటస్, వార్నింగ్ ఆర్ సక్సెస్ అనేది. అండ్ యూ హ్యావ్ ఫీల్డ్ లైక్ నంబర్ అనే ఫీల్డ్ కి అసైన్ చేస్తే ఆ వాల్యూ వస్తుంది. సో 2.4 మిలియన్ యూరో అనేది నెంబర్ యూనిట్. సో ఆ 2 ఫైల్స్ కి మీరు ఒక టైటిల్ ఇచ్చి నెంబర్ యూనిట్ దగ్గర 3.5 అని బైండ్ చేస్తున్నారు, యూనిట్ దగ్గర ఏమో కరెన్సీ బైండ్ చేస్తున్నారు. అండ్ కలర్ వార్నింగ్ ఆర్ సక్సెస్ బట్టి యూఆర్ గెటింగ్ ఎ కలర్. కంట్రోల్ కి మీరు యూ కెన్ అప్లై దీస్ ప్రిన్సిపల్స్. సో మీరు ఇప్పటి వరకు చూసినవన్నీ జనరిక్ గా మనం చూసాము. సో ఇఫ్ టుమారో దే లెట్ దెమ్ ఇంట్రడ్యూస్ 100 మోర్ కంట్రోల్స్, బట్ యువర్ బేసిక్ బైండింగ్ సింటాక్స్ మనకి తెలిసి బేసిక్ కంట్రోల్స్ యూసేజ్ మనకు తెలిస్తే వీ కెన్ అప్లై టు ఎనీ నెంబర్ ఆఫ్ కంట్రోల్స్. సో బటన్ కంట్రోల్కి అప్లై చేయడం వస్తే జనరిక్ ట్యాగ్ కి ఆల్సో విల్ బి ఏబుల్ టు అప్లై. సో వీ షుడ్ అండర్స్టాండ్ ఏపీఐ రీడింగ్ తెలియాలి, కంట్రోల్స్ హౌ డు దే లుక్ అండ్ వెన్ టు యూజ్ దట్ కంట్రోల్ అనేది మనం తెలియాలి. సో దట్ ఈస్ సినారీ టు సినారీ బట్. సో ఈ జనరిక్ ట్యాగ్ ఎక్కడైతే యూజ్ చేస్తే బాగుంటుంది అని మన యూస్ కేస్ బట్టి వీ హ్యావ్ టు చూస్ దిస్. మీరు స్పెసిఫిక్ గా ఇది ఇన్ డీటెయిల్ గా ఏ కేసులో యూస్ చేయాలంటే కూడా మనం ఫియరీ గైడ్లైన్స్ ద్వారా వీ కెన్ రిఫర్ టు అండ్ ఓకే ఈ కేసులో యూస్ చేయొచ్చా లేదనేది ఎస్ఏపి రికమెండేషన్ కూడా మనం వీ కెన్ కమ్ టు నో. సో దీస్ ఆర్ ద వేస్ హౌ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. సో కంట్రోల్ ఏవైనా తీసుకోండి, మీరు ఎనీ కంట్రోల్ తీసుకోండి. సో అప్లోడ్ చేయడానికి అప్లోడ్కి మల్టిపుల్ కంట్రోల్స్ ఉన్నాయి. సో బేసిక్ గా మనం చేసేదంతా కూడా డేటా బైండింగ్ అండి. సో డేటా బైండింగ్ చేస్తాము, అది కంట్రోల్ మారుతుంది, రిప్రజెంటేషన్ మారుతుంది. బట్ వీ హ్యావ్ సీన్ లైక్ సింపుల్ సినారీ నుంచి లైక్ కాంప్లెక్స్ కస్టమ్ డాష్బోర్డ్ చేసిన దగ్గరే ఆల్మోస్ట్ వీ క్రియేటెడ్ అవర్ ఓన్ లైక్ అక్కడ యూఐ టేబుల్, గ్రిడ్ టేబుల్ చూసాము, మెయిన్ టేబుల్ చూసాము. సో టేబుల్ కంట్రోల్ అండ్ లిస్ట్ కంట్రోల్స్ ఆర్ క్వైట్ పాపులర్లీ యూస్ అండి. సో ఎస్ఏపి మొత్తంలోనే మీరు చూసారంటే టేబుల్ కంట్రోలే ఉంటుంది. సో మీరు టేబుల్ కంట్రోల్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం చూసామంటే అందులోనే ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఉంటాయి. లైక్ మీరు అందులో మీరు డిఫరెంట్ స్టేటస్ కాలమ్స్ యాడ్ చేయొచ్చు, ఇలా డిఫరెంట్ యాడ్ చేయొచ్చు. సో మేబీ ఐల్ షో యూ సమ్ 1 or 2 ఎగ్జాంపుల్స్. సో దెన్ రియల్ అప్లికేషన్స్, కస్టమ్ అప్లికేషన్స్ బిల్డ్ చేసేటప్పుడు వాట్ ఆల్ ఫంక్షనల్స్ విల్ హ్యావ్ అనేది ఐల్ షో ఇన్ టుమారోస్ క్లాస్. సో ఈ కంట్రోల్స్ అన్ని యూస్ చేసే రియల్ డెవలప్మెంట్స్ లో వాట్ ఆల్ వీ వర్ యూజింగ్ జనరల్ అనేది ఐల్ షో ఇట్. సో బేసిక్ ఫండమెంటల్స్ అయితే ఇవేనండి. సో వీ హ్యావ్ కవర్డ్ ఆల్ ఫండమెంటల్ టాపిక్స్ అండ్ హౌ వి డిజైన్ అనేది ఇట్ ఈస్ అవర్ ఓన్ పర్సనల్ ఐడియా. సో మన ఐడియాస్ ని మనం ప్రజెంట్ చేయగలగాలి ఇప్పుడు కరెక్ట్ గా. వెన్ వీఆర్ ఏబుల్ టు ప్రజెంట్ ఇట్ ఐ థింక్ వీల్ అచీవ్ ఒక డీసెంట్ యాప్ మనం బిల్డ్ చేయగలిగాం. ఇది మోర్ ఆఫ్ ప్రాక్టీస్ అనండి. అంటే ఇలా ఎలా ప్రజెంట్ చేయాలి, అలా ఎలా ప్రజెంట్ చేయాలి అనేది విల్ నాట్ హ్యావ్ ఎనీ క్లూ. మేబీ సమ్ క్లయింట్స్ సమ్ ఐడియాస్ వస్తారు. ఇందాక మ్యాప్ ఎగ్జాంపుల్ ఉన్నట్టు దే విల్ కమ్ విత్ ఐడియా, అది ఫీజిబుల్ అవుతుందా లేదంటారు. దెన్ వీల్ స్టార్ట్ అవర్ థాట్ ప్రాసెస్. ఓకే ఈ ఐడియాని ప్రజెంట్ చేయాలంటే మన దగ్గర ఉన్న టూల్స్ ఇవి. సో ఈ టూల్స్ యూస్ చేసి మనం క్లోజ్ రిపుల్గా ఎలా తీసుకురావచ్చు. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కాంప్లెక్స్ అయితే సింపుల్ సినారీస్ కింద బ్రేక్ చేసుకొని చేయడానికి ట్రై చేస్తాము. సో ఆల్వేస్ ఎవ్రీథింగ్ డేటా కరెక్ట్గా మనకి సినారియో అర్థం చేసుకోవాలండి. సేల్స్ యూజరా లేదంటే ఆయన రెగ్యులర్ యూజర్ అనేది. సో ఆ యూజర్ తగ్గట్టుగా మన థాట్ ప్రాసెస్లో ఆలోచిస్తేనే యాప్ని వాళ్ళకి తగ్గట్టుగా మనం డిజైన్ చేయగలం. సో మనం కస్టమర్ ఆల్వేస్ ఆల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి మనం. లైక్ క్వశ్చన్స్ కూడా మనం అడగాలి. అలాగే సార్ మీరు ఎంత ఫ్రీక్వెంట్గా వాడతారు ఈ యాప్ని? సో డైలీ బేసిస్లో వాడతారా లేదంటే ఓన్లీ స్పెసిఫిక్ అకేషనల్లీ క్వార్టర్లీ అలా వాడతారా అనేది. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ వెరీ రేర్లీ, రెగ్యులర్ ఇంటరాక్షన్ లేకపోతే సమ్ చార్ట్స్ అవి యూజ్ చేయొచ్చు. సో మీరు 3 months ఒకసారి చూస్తారనుకోండి ఈ పర్టికులర్ రిపోర్ట్స్, మీరు లాస్ట్ 3 monthsలో అక్యుములేట్ అయిన డేటాని మనం చార్ట్లో రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. మేబీ డైలీ వాళ్ళ రిక్వెస్ట్ రైజ్ చేస్తున్నారు అనుకోండి, లైక్ ఒక ఆర్డర్ రిక్వెస్ట్ లేదంటే ఒక సప్లై రిక్వెస్ట్, దెన్ డైలీ దే విల్ యూజ్ ఇట్. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూజెస్ విల్ బి మోర్. దెన్ చార్ట్స్ ఫామ్ లో యూజ్ చేయకూడదు. వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఇన్ ఏ
సమ్ రెగ్యులర్ అప్లికేషన్ ఒక ఫార్మ్ ఫిల్ చేసి లేదంటే ఒక టేబుల్‌లో రిప్రజెంట్ చేయడమే చేయాలి. సో, అలాగా డే టు డే యూజ్ చేస్తారా అనే పాయింట్స్ బట్టి జనరిక్ క్వెషన్స్ బట్టి వీల్ కమ్ టు నో టైప్ ఆఫ్ డేటా ప్రెజెంటేషన్ అనేది వీల్ టేక్ ఎ కాల్. ఓకే. ఈరోజు ఎక్సర్‌సైజ్ మీరు చార్ట్స్ టాపిక్‌లోనే కొంత చూడండి. సో, వీల్ సీ చూస్తాను. సమ్ ఎగ్జాంపుల్. ఏమైనా మీకు క్వెషన్స్ ఇందులో ఉన్నట్టు చెప్పండి. అలాగే ఈ ఎక్స్‌టెన్సివ్ ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా? ఇఫ్ యూ కెన్ దిస్ ఐ షేర్ ఇట్. బికాస్ ఇది సమ్‌వేర్ ఇన్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ వి డిడ్ నాట్ హావ్ ఇట్. సో, ఇది చార్ట్స్ ఏపీఐ స్పెసిఫిక్ అండి. సో, రిగార్డింగ్ దట్ మ్యాప్ అండి, ఐ గాట్ ఎన్ ఐడియా. మేబీ దిస్ వాస్ నాట్ ది కరెక్ట్ ఐడియా, బట్ జస్ట్ ఏంటంటే చెప్పండి. ఇప్పుడు లైక్ అక్కడ మనం మ్యాప్ ఇండికేట్ చేసినప్పుడు ఐదర్ బబుల్ కానీ సంథింగ్ ఏదైనా యూస్ చేసినప్పుడు అక్కడ ఏంటంటే ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ సెర్చింగ్ ఫర్ హైదరాబాద్ ఏరియా, సో ఇఫ్ నేను అక్కడ టూల్ టిప్ లాగా అక్కడ క్లిక్ చేయగానే అదర్ ఏరియాస్ అన్నీ బ్లాక్ అయిపోవాలండి. సో ఓకే. ఓన్లీ దిస్ ఏరియా ఈస్ విజిబుల్ ఫర్ మీ, ఫర్ విచ్ ఏరియా ఐఎమ్ లుకింగ్ ఫర్ దట్ ఏరియా ఈస్ విజిబుల్. సో అక్కడ మనం ఒక పాప్ ఓవర్ డైలాగ్ పెట్టి వాళ్ళకి ఏదైతే డేటా అక్కడ చూపించాలనుకుంటున్నారో ఆ డేటా అంతా క్లియర్గా మనం ఆ డైలాగ్ బాక్స్లో రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందని జస్ట్ అవును. పర్ఫెక్ట్. అది కూడా మంచి ఆప్షన్ అండి. సో, ఎక్కడైతే పాయింట్ క్లిక్ చేస్తున్నారో మిగతా అంతా మనం హైడ్ చేసి, పార్ట్ సిమ్యులేషన్ చూపించినా కూడా డేటా క్లమ్జీగా కాకుండా ఏపీఎస్ పిన్ పాయింట్. సో, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ బట్టి వి కెన్ షో. ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఏ గుడ్ సజెషన్. సో, ప్రాక్టికల్‌గా మనం ట్రై చేసి యూజర్‌ని కన్విన్స్ చేయగలగాలండి. సో, దే విల్ కమ్ అప్ విత్ ఫాలో అప్ క్వెషన్ కూడా. సో, జనరల్‌గా వాళ్ళ ఫాలో అప్ క్వెషన్ ఏముంటదని వి కెనాట్ విజువలైజ్ ఇట్. దే విల్ ఆస్క్ సమ్ మోర్ క్వెషన్స్, ట్రిక్కీ క్వెషన్స్. ఆ క్వెషన్స్ కూడా మనం ఎగ్జాక్ట్‌గా ప్లాన్ చేసుకోలేం ఎప్పుడును. సో, దే విల్ ఫస్ట్ థింగ్ వన్స్ దే హావ్ ఓకే. మీరు హైదరాబాద్ ఇప్పుడు సొల్యూషన్ చూపించారు. సో, దెన్ దే మైట్ కమ్ అప్ విత్ సెకండ్ క్వెషన్. లైక్ సార్ ఓకే. హైదరాబాద్ వరకు చూపించారు. ఇప్పుడు వితిన్ ఏపీలో డిస్ట్రిక్ట్ వైస్‌గా చూడాలంటే అవుతుందా అని అడగొచ్చు మేబీ. లైక్ వి హావ్ సీన్ లైక్ అంటే సో జూమ్ ఇన్ చేసి మేబీ సమ్ అదర్‌గా చూపించొచ్చని. సో, అంటే హియర్ వీ కెన్, అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ ఏరియా అండి, వీ కెన్ సీ ఆల్ ది లెఫ్ట్ ఓవర్ ఏరియాస్ ఆల్సో. బట్ ఇఫ్ వీ వాంట్ టు కంపేర్ బోత్ ది ఏరియాస్ ఎట్ ఏ టైమ్, మేబీ ఇట్ విల్ బీ, మేబీ వీ కెన్ డూ, ఆర్ మేబీ అది ఒకసారి చూడాలి. ఓకే. అది ఐడియా అయితే పర్ఫెక్ట్‌గా కరెక్ట్ అండి. సో, దట్ ఈస్ హౌ వి హావ్ టు కమ్ అప్ విత్ సొల్యూషన్ ఆల్సో. సో, మిగతా ఏరియాస్ అన్ని అన్‌వాంటెడ్ డేటాని మనం హైడ్ చేస్తే మీరు ఎక్కడైతే క్లిక్ చేస్తారో ఆ ఏరియాని మేము ఫోకస్ చేసి వి ఆర్ షోయింగ్ ఇన్‌సైట్స్ అనేది దట్ ఈస్ పర్ఫెక్ట్ సొల్యూషన్. సో, ఇఫ్ దే హావ్ ఎనీ Sure. ఫర్దర్ ఫాలో అప్ క్వెషన్ దాన్ని కూడా మనం థింక్ త్రూ చేసి వి హావ్ టు ట్రై టు సీ ఇఫ్ వి ఆర్ ఏబుల్ టు అకామిడేట్ ఆర్ నాట్. సో, గుడ్ అప్రోచ్ అండి. సరిపోతుంది. యెస్. Yeah. సార్ ట్రై చేయండి. చూడండి. మీరు ప్రాక్టికల్‌గా కూడా ట్రై చేయండి. సో దట్ యూ విల్ హావ్ వన్ స్టాండర్డ్ రిఫరెన్స్. సో ఇవేంటంటే మనం మీరిప్పుడు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నా కూడా ఈ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని రియల్ ప్రాజెక్ట్స్ మీరు గిట్ హబ్‌లో లొకేషన్ ఇచ్చి మీరు సార్ నేను చేసిన ప్రాజెక్ట్స్ అని మీరు గిట్ హబ్ యూఆర్ఎల్ మీరు షేర్ చేసి చూపించొచ్చు. సో దే విల్ గెట్ కాన్ఫిడెన్స్. ఓకే. మీరు చేసినవి అని ఇట్ ఈస్ ఎ ప్రూఫ్, లివింగ్ ప్రూఫ్. లైక్ మీరిప్పుడు ఈ సినారియో అని మీరు డిజైన్ చేసి ఇచ్చారనుకోండి. మీరు రెజ్యూమ్‌లో మీరు పెట్టుకున్నప్పుడు ప్రాజెక్ట్స్ సమ్ ఫేక్ ప్రాజెక్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. మనం చేసిన ప్రాజెక్ట్సే మనం గిట్ హబ్‌లో పెట్టి యెస్ సార్ నేను ఇది పర్సనల్‌గా ఐ హావ్ గాట్ ట్రైనింగ్. సో ట్రైనింగ్ తీసుకొని ఐ లెర్న్డ్ ఫర్ అప్ టు 4, 5 వీక్స్. దెన్ ఐ హాడ్ దిస్ మచ్ ఆఫ్ ఎక్స్‌టెన్సివ్ ఏరియాస్‌లో వర్క్ చేశాను. సో దీస్ ఆర్ మై ప్రాజెక్ట్స్. మనం చేసిన వర్క్‌నే మనం చూపించొచ్చు. సో చూపించి వి కెన్ సే సో దిస్ ఈస్ వన్ థాట్. సో యూఐఫైలో మీరు ఇప్పటివరకు ఈ పర్టిక్యులర్ సినారియోస్ కూడా స్టాండర్డ్ సినారియోస్‌లో బట్ కస్టమ్ సొల్యూషన్ ఈ విధంగా చేసామని మనం ఆ మ్యాప్ ఇల్లస్ట్రేషన్ మనం సక్సెస్‌ఫుల్‌గా అచీవ్ చేసామనుకోండి. ఇట్ విల్ బి యువర్ పర్ఫెక్ట్ సొల్యూషన్. సో మన రెజ్యూమ్ ఆల్వేస్ స్పీక్ చేసేటప్పుడు మన స్కిల్స్ కన్నా మన వర్క్ స్పీక్ చూపించిందనుకోండి. దే విల్ హావ్ లాట్స్ ఆఫ్ ట్రస్ట్. ఓకే. షీ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ అనేది వి కెన్ ప్రెజెంట్ అవర్ సెల్ఫ్ ఆల్సో. సో అందుకే ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే వీ కెన్ కాన్ఫిడెంట్‌గా ఆన్సర్ చేయగలుగుతాం. లేదంటే ఆల్వేస్ విల్ హావ్ డౌట్. ఓకే. ఈ సినారియో వస్తే మనం చేయలేమేమో అనే డౌట్ అనేది వీ కెన్ అవాయిడ్. ట్రై చేయండి. ట్రై చేసి నాకు సజెస్ట్ చేయండి. సో దట్ ఈవెన్ ఐల్ ఆల్సో సీ అలాంటి ఐడియాస్ హౌ ఎగ్జాక్ట్‌లీ వీ కెన్ ప్రెజెంట్ మోర్ అనేది. సో
ఓకే అండి. సో, ఓకే. విల్ సీ సమ్ మోర్ ఎనీ అదర్ వేస్ వి కెన్ డూ ఇట్. సో, మీరు ట్రై చేసి ఏమైనా క్వెషన్స్ ఉంటే చెప్పండి. సో, దెన్ విల్ సీ ఇన్ చాట్స్ ఏరియా. ఇఫ్ నాట్ ఐల్ డిస్కస్ ఆన్ థర్డ్ పార్టీ లైబ్రరీస్ హౌ డు వి కన్జ్యూమ్ అనేది ఆ టాపిక్ ఐల్ జస్ట్ ఎక్స్‌ప్లెయిన్ హౌ టు సీ. ఓకే. ఓకే అండి. ఓకే. థాంక్స్ అండి.